السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه. الحمد لله మనందరం అల్లాహ్ ఒక కృతజ్ఞత మరియు దయతో ఇక్కడ ఒక చోట చేరి ఉన్నాం. మనందరి ఉద్దేశం ఒకటే, అల్లాహ్ ఒక ఆజ్ఞను తెలుసుకోవాలి మరియు ఆ ఆజ్ఞను తెలుసుకొని ఆచరించే భావం పుట్టించాలి, ఆచరణలో తీసుకురావాలి. హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరించారు, మన్ సలక తరీఖన్ యల్తమిసు ఫీహి ఇల్మన్ సహలల్లాహు లహు బిహి తరీఖల్ జన్న. ఎవరైతే విద్యను నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక మార్గంపై నడుస్తారో వారికి అల్లాహ్ తాలా స్వర్గ మార్గాన్ని సులభంగా చేస్తారు. అంటే మనం ఇక్కడికి వచ్చింది ఉద్దేశం విద్య నేర్చుకోవడం అయితే, అల్లాహ్ మనకు ఇంకో బహుమతిగా మన స్వర్గమాసాన్ని సులభంగా చేసేస్తున్నాడు. ఇక వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మన దగ్గర లాభం ఉంటుందో లేదో తెలియదు, కానీ మనం కేటాయించిన సమయం, ఇక్కడికి రావాలనుకున్న ఉద్దేశం, ఈ సంకల్పము, ఇవన్నీ మన నామయామాల్లో పుణ్యములుగా లిఖించబడేసింది. కనుక ఇప్పుడు కానీ మరి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ అల్లాహ్ ఒక మాటలు చెప్తున్నారు, తెలియజేస్తున్నారు అని తెలుసుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళడానికి పూర్తిగా ప్రయత్నించాలి, సమయం కంటే ముందు. ఎందుకంటే ఆ మార్గంలో కేవలం నడుస్తేనే అల్లాహ్ మనకు స్వర్గ మార్గం సులభం చేస్తున్నట్టున్నాడు. ఇది ఎంతో ప్రత్యేకత కదా. మీకందరికీ తెలిసిందే, ఈరోజు మనం ఈ సభలో మన అంశం చాలా పెద్ద పండితుడు అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారి ఒక పుస్తకం అద్దురూసుల్ ముహిమ్మ లిఆమ్మతిల్ ఆమ్మా అనే ఒక పుస్తకం గురించి వివరణ, ఆ పుస్తకం ఒక వివరణ తెలుసుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాం. ఇన్షాల్లా మన దగ్గర ఉన్న సమయంలో మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అక్కడ ఆ పుస్తకంలో ఆ పండితుడు ఏ విషయాలు మనం ముస్లింలకు తెలియజేయాలనుకున్నాడు. మీరు పుస్తకం ఒక పేరుపై గ్రహిస్తే ఆయన ఏం రాశాడంటే, అద్దురూసుల్ ముహిమ్మ, ముఖ్యమైన పాఠాలు లిఆమ్మతిల్ ఆమ్మా, సాధారణమైన ముస్లింలకు. సాధారణమైన ముస్లింలు అంటే డబ్బులు లేని వాళ్ళ? సాధారణమైన ముస్లింలు అంటే ఎవరు? సాధారణమైన ముస్లింలు అంటే ఎవరి దగ్గర అయితే డబ్బు లేదో వాళ్ళు కాదు, ఎవరి దగ్గర అయితే పలుకుబడి లేదో వాళ్ళు కాదు. సాధారణమైన ముస్లింలు అంటే ఎవరి దగ్గర అయితే విద్య లేదో వారు. ఎందుకంటే ఖురాన్లో విద్యావంతులకి ఎంతో ప్రత్యేకత ఉంది, కానీ ఎవరి దగ్గర అయితే విద్య లేదో వారిని ఆయన సాధారణ ముస్లింలు అంటున్నారు. ఈ పేరు ఎవరైనా కానీ పేరు ఎందుకు పెడతారంటే, ఆ పేరు తర్వాత ఒకవేళ అది తెలుసుకుంటే ఆ పేరు వారి నుంచి తొలగించబడుతుంది. ఆయన రాసే ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే ఈ పుస్తకంలో ఉన్న విషయాలు తెలుసుకుంటారో వారు ఈ సాధారణ ముస్లింలు అనే పదం నుంచి తొలగించబడతారు, ఆ గ్రూప్లో నుంచి బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ఇందులో సాధారణమైన ముస్లింలకి కావాల్సిన పూర్తి జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం పొందిన తర్వాత వారు సాధారణ ముస్లింలు కాదు, వాళ్ళు కూడా ఎంతో జ్ఞానం ఉన్న ముస్లింలు లెక్కి చేరిపోతారు. మరి ఈ పుస్తకం రాసే వ్యక్తి పూర్తి సౌదీ అరేబియాలో ఒక పెద్ద ముఫ్తీగా పేరున్న వ్యక్తి. మీకు తెలిసి ఉంటుంది, హజరత్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ గారు, ఆయన పూర్తి సౌదీ అరబ్లో ఇస్లాంని ఏకదైవారాధనని తెలియజేసిన తర్వాత అక్కడ వారందరూ ఒక రకమైన
ఒకే దారిలో నడిచేవారు. అది ఎలాంటిదంటే ఎవరైతే ముఫ్తీలు ఉంటారో, కాజీలు ఉంటారో వారు మహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ కుటుంబం నుంచి ఉంటారు. ఎవరైతే ఇమాములు ఉంటారో, ఉలమాలు ఉంటారో వారు వచ్చేసి సౌదీ హుకుమత్, సౌదీ కింగ్ల కుటుంబం నుంచి ఉంటారు. రాజులు వాళ్ళ సౌదీ ఆల్ సౌద్ అనే కుటుంబం నుంచి రాజులు ఉంటారు. కానీ కాజీలు మాత్రం మహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ గారి కుటుంబం నుంచి వచ్చే వాళ్ళే ఉంటారు. కానీ ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారు మహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ గారి కుటుంబం నుంచి చెందిన వ్యక్తి కాదు. కానీ ముస్లింలలో విద్యావంతులకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈయన దగ్గర 16 ఏళ్ల వయసుకే ఈయన కంటి చూపు వెళ్ళిపోయింది. కానీ విద్య పొందడానికి ఈయన చేసిన కష్టాలు, పడిన బాధలు అవన్నీ అవన్నిటి వల్ల అల్లాహ్ ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ జ్ఞానం వల్ల ఇతనుకు ప్రత్యేకంగా ఆ ముఫ్తీ కాజీ ఒక పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి. కానీ ఈరోజు మనం ఈయన రాసిన ఈ పుస్తకం గురించి తెలుసుకుందాం. ఈయన రాసిన ఈ పుస్తకంలో మొట్టమొదటిగా పూర్తిగా 18 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో ఒక చిన్న మాట తెలియజేసి ఆ తర్వాత ఇస్లాం గురించి తెలియజేయడం జరిగింది. ఆ చిన్న విషయం ఏమిటంటే ప్రతి ముస్లింకి కిసారే ముఫస్సల్ అనే కొన్ని సూరాలు ఉన్నాయి. అవి గుర్తుండాల్సింది. అలాగే సూరతుల్ ఫాతిహా ఖచ్చితంగా గుర్తుండాలి అని ఒక మొదటి భాగంలో ఈయన రాశారు. మొదటి భాగంలో సూరతుల్ ఫాతిహా ఖచ్చితంగా గుర్తుండాలి. అలాగే కిసారే ముఫస్సల్ అని కొన్ని సూరాలు ఉన్నాయి. ఆ సూరాలు కూడా గుర్తుండాలి. ప్రతి ముస్లింకి ప్రయత్నించాలి గుర్తు చేసుకోవడానికి. కిసారే ముఫస్సల్ అంటే ఏ సూరాలు? ఎంతోమంది ఉలమాలు దుహా, సూరతుల్ దుహా నుంచి ఖురాన్ తెలిస్తే సూరతుల్ దుహా నుంచి సూరతుల్ నాస్ వరకు ఈ సూరాలు, లేదా సూరతుల్ జిల్జాల్ నుంచి సూరతుల్ నాస్ వరకు ఈ సూరాలు ఖచ్చితంగా ప్రతి ముస్లిం అన్న తర్వాత ఈ సూరాలు నేర్చుకోవాలి. అది ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారు ప్రతి ముస్లింకి తెలియజేస్తున్నారు. ఆయన రాశారు, మొట్టమొదటిగా పుస్తకం ఓపెన్ చేసిన వెంటనే ఆయన మొట్టమొదటిగా రాసింది మొదటి భాగం సూరతుల్ ఫాతిహా ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. ఆయన ఏమన్నా రావచ్చు. ఇమాం బుఖారీ లాగా ఇన్నమల్ అమాలు బిన్నియాత్ అని రాసిన పుస్తకాన్ని స్టార్ట్ చేయొచ్చు. వేరే ఏ విషయమైనా రాయొచ్చు. లేదంటే ప్రతి ముస్లింగా మారాలంటే, ఇస్లాంలోకి రావాలంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే వాక్యాన్ని చదవాలి అని కూడా రాయొచ్చు. కానీ ఆయన రాసిన వెంటనే సూరతుల్ ఫాతిహా ఖచ్చితంగా రావాలి. సూరతుల్ ఫాతిహా ప్రతి ముస్లింకి ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఖురాన్ సూరతుల్ ఫాతిహా ఒక పేరు ఉమ్ముల్ కితాబ్. అల్ కితాబ్ అల్ ఫాతిహా ఉమ్ముల్ కితాబ్, ఉమ్ముల్ ఖురాన్. అంటే తల్లిని అంటారు. ఉమ్ముల్ కితాబ్ అంటే పూర్తి పుస్తకానికి ఒక తల్లి లాంటిది సూరతుల్ ఫాతిహా. ఈ పేరు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఖురాన్ స్వయంగా హదీస్లో ఈ పేరు ఉంది ఈ సూరాకు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, పూర్తి ఖురాన్లో ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాలు మొత్తం సూరతుల్ ఫాతిహాలో ఉన్నాయి. సూరతుల్ ఫాతిహాను పూర్తిగా గ్రహించి చదివితే ఏ విషయము ఖురాన్లో ఉన్నది దీంట్లో లేకుండా ఉండదు. ఖురాన్ చూడండి, కథలు చెప్పడానికి రాలేదు. ఖురాన్ వచ్చింది అకీదాను దృఢంగా చేయడానికి, రిసాలత్ గురించి తెలియజేయడానికి, ఆఖిరత్ గురించి తెలియజేయడానికి, తౌహీద్ గురించి తెలియజేయడానికి. మరి ఈ విషయాలన్నీ ఖచ్చితంగా సూరతుల్ ఫాతిహాలో. మీరు పుడితే మాత్రం కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను, మీరు గ్రహించి నాకు చివరిగా చెప్పండి, ఇవి ఉన్నాయా సూరతుల్ ఫాతిహాలో అని. ఒకటి, ఔలియాల్లాని పూజించే వాళ్ళు ఎంతో మంది ఏమంటారంటే నేను ఖురాన్లో రెఫరెన్స్ చూసే ఔలియాల్లా దగ్గరికి వెళ్తాం, ఖురానే మాకు చెబుతుంది అంటారు. రెండోది, దావత్ పని మనపై ఖచ్చితం, కానీ ఎంతోమంది ముస్లింలు దావత్ పనికి ఎంతో దూరంగా ఉంటారు. వారి దగ్గర కూడా ఒక సందేహం, ఖురాన్లో ఒక ఆయత్ ఉంది, ఆ ఆయత్లో నీ పని నువ్వు చేసుకుని నీనంతగా నువ్వు పక్కన ఉంటే చాలు, ఇస్లాంలో దావత్ చేయడం అంతగా అవసరం లేదు అని వాళ్ళు ఖురాన్ ఒక రెఫరెన్స్ని తీసుకుంటారు. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారు రాసిన ఈ ఆయత్ ప్రకారంగా సూరతుల్ ఫాతిహా చదివిన వ్యక్తి, గ్రహించిన వ్యక్తి మీ ముందుకు వచ్చే ఏ సందేహానికైనా మీరు సమాధానం ఇవ్వగలరు. ఇప్పుడు ఈ రెండు సందేహాలకి మీరు కేవలం పూర్తి ఖురాన్ మర్చిపోండి, సూరతుల్ ఫాతిహా ఒక రెఫరెన్స్ తీసుకొని, సూరతుల్ ఫాతిహా ఒక వాక్యాన్ని తీసుకొని వీళ్ళకు మీరు సమాధానం ఇవ్వగలరు.
ఒకవేళ సూరతుల్ ఫాతిహాని పూర్తిగా గ్రహిస్తే ఎలాగైతే గ్రహించాలో అలా గ్రహిస్తే ఖచ్చితంగా అయిపోతాడు. మీకు తెలియదు కానీ సూరతుల్ ఫాతిహా ఒక వివరణ రాస్తూ ఎన్నో పుస్తకాలే అయిపోయాయి. మన ఇండియాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఈయన పేరు వేరే ఉంటారు. ఈయన 300 పేజీల ఒక పుస్తకం కేవలం ఈ ఒక సూరతుల్ ఫాతిహా వివరణలో రాసేస్తారు. 10 ఏళ్ల క్రితం వరకు మా ఉమరాబాద్లో చదివించేటప్పుడు బైజాగి చదివించేవారు. మా గురువులు అనేవారు కేవలం సూరతుల్ ఫాతిహాలో బిస్మిల్లా అనే పదం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అనే పదం చదవడానికి 1 నెల పట్టింది. సూరతుల్ ఫాతిహా చదవడానికి సిలబస్ పూర్తి అవ్వాలి కదా అని 3 నెలల్లో సూరతుల్ ఫాతిహా అయిపోగొట్టేవారు. ఇంత ఎక్కువ మీనింగ్, అర్థం అనేది సూరతుల్ ఫాతిహాలో ఉంది. దీని గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం. తర్వాత 2వ భాగంలో, 3వ భాగంలో, 4వ భాగంలో, 5వ భాగంలో, ఈ 5 భాగాల్లోపు అతి ఎక్కువగా అవసరం ఉన్న విద్యను ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారు తన ఈ పుస్తకంలో రాస్తారు. 2వ భాగం వచ్చేసి అర్కాని ఇస్లాం గురించి ఉంది. 3వ భాగం వచ్చేసి అర్కాని ఈమాన్ గురించి ఉంది. 4వ భాగం తౌహీద్ మరియు షిర్క్ గురించి ఉంది. 5వ భాగం, ఈ పదం ఖచ్చితంగా వినండి, మనసులో పెట్టుకోండి, ఈ పదం ఎంతో అవసరం మన జీవితంలో. ముస్లింగా మారిన తర్వాత వచ్చేసి 5వ భాగం వచ్చేసి ఇహ్సాన్ అనే పదం మీద ఉంది. మీరు గ్రహించినట్లయితే ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారు తౌహీద్ షిర్క్ ని మొదటి భాగంగా లేదా 2వ భాగంగా పెట్టి ఆ తర్వాత అర్కాన్ ఇస్లాం, అర్కాన్ ఈమాన్, ఇహ్సాన్ అని రాయవచ్చు. కానీ ఒక సాధారణ ముస్లిం, విద్యావంతుడైన ముస్లింగా మారాలంటే ఈ స్టెప్లు ఉండాలి. 1, ఆయన ముందుగా ముస్లిం అవ్వాలి, తర్వాత విశ్వవంతుడుగా అవ్వాలి, ఆ తర్వాత తనలో తౌహీద్ దృఢంగా ఉండాలి, ఆ తర్వాత షిర్క్ నుంచి దూరంగా అయిపోవాలి. ఆ తర్వాత వచ్చేది ఈ పదం ఇహ్సాన్ అనే పదం. ఎంతోమంది ఉలమాలు మనం ఏమనుకుంటామంటే ముస్లిం అల్లా దగ్గర ముస్లింకి అతిపెద్ద ప్రాధాన్యత ఉంది అనుకుంటాం. కానీ ముస్లిం అనేది చాలా తక్కువ ప్రాధాన్యత ఉన్న పదం. చాలా తక్కువగా ఉన్న పదం. ముస్లిం కన్నా ఎక్కువ ప్రాధాన్యత మోమిన్కే ఉంది. మోమిన్ కన్నా ఎక్కువ ప్రాధాన్యత మహ్సిన్కే ఉంది. మహ్సిన్ తర్వాత ఎవరు లేరు. మరి ముస్లిం అంటే ఎవరు? ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని పలుకుతారో వారు ముస్లింలు. కేవలం ఇలా పలికేవారా ముస్లింలా? లేదు. హిందూ కూడా లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చదివిన తర్వాత దర్గా దగ్గరికి, మందిరం దగ్గరికి వెళ్ళొచ్చు. ముస్లిం కూడా లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చదివిన తర్వాత దర్గా దగ్గరికి వెళ్ళొచ్చు. మరి లా ఇలాహా ఇల్లల్లాహ్ చదవడం దానికి అర్థం ఏమిటంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ పూర్తి షురూతులుగా, దానికి ఉన్న 6 షురూతులు 7 షురూతులు పూర్తిగా నమ్మి దానిపై ఆచరించే వ్యక్తే ముస్లిం. ముహమ్మద్ రసూలుల్లాహ్లో ఉన్న 5 హక్కులు పూర్తి చేసిన వ్యక్తే ముస్లిం. ఆ తర్వాత వచ్చింది మోమిన్ పొజిషన్. మోమిన్ పొజిషన్లో 6 విషయాలపై విశ్వసించిన వ్యక్తి ముస్లిం. ముస్లిం లా ఇలాహా ఇల్లల్లాహ్ చదవడం, ఆ తర్వాత నమాజులు చదవటం, రోజాలో ఉండటం, జకాత్ ఇవ్వటం, హజ్కి వెళ్ళటం, ఇది చేసే వ్యక్తి ముస్లిం. మోమిన్ అంటే ఎవరైతే అల్లాహ్ను ఏక దేవారాధుడుగా విశ్వసిస్తాడో వారు మోమిన్. ఎవరైతే ప్రవక్తను అల్లాహ్ ఒక దాసుడుగా, అల్లాహ్ ఒక ప్రవక్తగా విశ్వసిస్తారో వారు మోమిన్. ఎవరైతే దేవగ్రంథం అల్లాహ్ ఒక పుస్తకం, దేవగ్రంథం అని విశ్వసిస్తారో వారు మోమిన్. ఎవరైతే తన రాతలో ఉన్న మంచి చెడు రాత నుంచి రాజీ అయిపోతాడో అతను మోమిన్. అలాగే తీర్పు దినాలపై విశ్వసించే వ్యక్తి అతను మోమిన్. పుస్తకాలతో పాటు దేవదూతలు పై విశ్వాసం తీసుకొచ్చే వ్యక్తి అతను మోమిన్. ఈ 6 విషయాలపై విశ్వసించే వ్యక్తి మోమిన్. లా ఇలాహా ఇల్లల్లాహ్ అనే పదంలో ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారు కేవలం లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని చదివే వ్యక్తి ముస్లిం కాదు, దానితో పాటు ఎన్నో షరూతులు ఉన్నాయి, ఆ షరూతులను నమ్మిన వ్యక్తి ముస్లిం అని అన్నారు. మరి ఆ షరూతులు ఏమిటి? మీరు ఆ ప్రశ్న గ్రహించండి. నేను ముందు అడిగాను మీకు, సూరతుల్ ఫాతిహా నుంచే మీరు ఆ 2 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. సూరతుల్ ఫాతిహా ఒక వివరణ ఇన్షాల్లాహ్ ఖచ్చితంగా నేను తెలియజేస్తాను.
ఈ పూర్తి పుస్తకం పూర్తి అవ్వకపోయినా నేను ఈ సూరతుల్ ఫాతిహా వివరణ చెప్పే ఇక్కడ నుంచి వెళ్తాను. మీరు కూడా గ్రహించండి, ఆ ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వగలరా? ఇప్పుడు లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒక షురూతులలో మొట్టమొదటి షరతు వచ్చేసి విద్య ఉంది. యకీన్ అంటారు. యకీన్ తర్వాత ఇఖ్లాస్ తర్వాత సిద్క్ తర్వాత మొహబ్బత్ ఇతాఅత్, ఆ తర్వాత కబూలియత్. ఇవన్నీ షురూతులు. మొట్టమొదటి షురూత్ విద్య. ముస్లింగా మారిపోయాం, ఇస్లాం స్వీకరించాం. ఇక్కడ ఎంతోమంది ఉంటారు, ఇస్లాం స్వీకరించిన తర్వాత 5 పూట్ల నమాజ్కి వస్తారు, నమాజ్ చదివి వెళ్ళిపోతారు. ఇస్లాం అంటే ఇంతేనా? ఇక్కడ ఎంతోమంది చెప్పగలరు ఇంతే కాదు, ఇంకా ఎక్కువ ఉంది ఇస్లాం అని. కానీ ఎంతోమంది ఏమనుకుంటారంటే ఇస్లాం స్వీకరించిన తర్వాత నాకు ఎంతైతే విద్య తెలుసో ఆ విద్యమే అమలు చేసుకొని జీవితం గడుపుకుంటే చాలు, నేను స్వర్గంలోకి వెళ్ళిపోతాను. లా ఇలాహ ఇల్లల్లాహ్ అనిన తర్వాత విద్య కూడా ఎంతో అవసరం. కేవలం లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివి మీరు స్వర్గంలోకి వెళ్ళలేరు, మనం స్వర్గంలోకి వెళ్ళలేము. లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివిన తర్వాత దానికి అవసరమైన ఎంతైతే విద్య ఉందో ఆ విద్యను తెలుసుకోవడానికి మనం పూర్తిగా ప్రయత్నించాలి. లా ఇలాహ అన్నా మనం జకాత్ ఇవ్వట్లా, రోజా ఉండట్లా, హజ్కి వెళ్ళట్లా, లేదా ఎన్నో విషయాలు అల్లా ఆజ్ఞించారు కానీ అది చేయట్లా. రోజా కియామత్ రోజు, తీర్పు దినం రోజు మన దగ్గరికి అల్లా తఆలా వచ్చి ప్రశ్నిస్తే వాళ్ళ నాకు తెలీదు అందుకే చేయలేదు అనే సమాధానం ఎటువంటి పరిస్థితుల్లో స్వీకరించకూడదు. ఎందుకంటే నువ్వు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చదివావు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలికిన తర్వాత ఎక్కడ ఏ పరిస్థితిలో, ఎందుకంటే 24 గంటల్లో నువ్వు ఏం చేయాలి, ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ప్రవక్త గారి పూర్తి జీవిత చరిత్ర మన ముందర ఉంది. ప్రవక్త గారి పూర్తి జీవిత చరిత్ర మన ముందర ఉంది. ఉలమాలకు అన్ని విషయాలు తెలుసు. కితాబ్ ఖురాన్లో ప్రతి వస్తువు గురించి తెలియజేయడం జరిగింది. ప్రతి విషయం గురించి పూర్తిగా క్లియర్గా తెలియజేయడం జరిగింది. హదీస్ గ్రంథాల్లో ఏ సమయంలో నువ్వు ఏం చేయాలి, ఇంట్లోకి వెళ్తే ఏం చేయాలి, ఇంటి నుంచి బయటకు వస్తే ఎలా ఉండాలి, బాజార్లో ఎలా ఉండాలి, మసీద్లో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, ప్రతి విషయం అనేది హదీస్ గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. కానీ నాకు ఎంతైతే తెలుసో అక్కడే నేను ఆగిపోయి ఇస్లాం విషయాలు, నాకు తెలిసిన విషయాలపై ఆచరించి నేను స్వర్గంలోకి వెళ్ళిపోతానంటే కుదరదు. ఎందుకంటే విద్య షరతు. ఇస్లాం స్వీకరించిన తర్వాత 24 గంటలు లేచిన వెంటనే నాకు అల్లా ఏం ఆజ్ఞిస్తున్నాడు, అల్లా ఆజ్ఞ ఏమిటి, లేచిన వెంటనే నేనేం చేయాలి, లేచిన వెంటనే దువా చదవాలి, లేచిన వెంటనే వజూ చేయాలి, వజూ చేసిన తర్వాత నమాజ్కి వెళ్ళాలి, నమాజ్ చదవాలి, నమాజ్ తర్వాత బయటకు వచ్చి మసీద్లో వెళ్ళేటప్పుడు దువా చదవాలి, మసీద్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దువా చదవాలి, మసీద్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిజినెస్లో ఒకరితో అబద్ధం మాట్లాడకూడదు, తప్పు మాట్లాడకూడదు, పెద్ద మాటలు మాట్లాడకూడదు. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ పరిస్థితిలో నాకు తెలియదు, ఏం చేయాలో నాకు తెలియదు, తెలియనప్పుడు నాకు తెలీదు అని ముందుకు వెళ్ళిపోవాలా? లేదు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే తెలుసుకోవాలి. ఎందుకంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒక షరత్ వచ్చేసి విద్య నేర్చుకోవాలి. అలాగే యకీన్ అంటే పూర్తి నమ్మకం ఉండాలి, ఎలాంటి సందేహం ఉండకూడదు. మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయి, అడగాలంటే సిగ్గు, అలాగే జీవితం గడిచిపోతుంది. అలాంటి సమయంలో ఏమవుతుందంటే నేను ఖుత్బాలో చెప్పాను, మరణించే వ్యక్తి చెడు చావు వచ్చిందంటే దానికి ఒక లక్షణం సందేహాలతో చావటం. సందేహాలు ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ వ్యక్తి మరణ సమయం వస్తుందో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువు, స్వర్గంలోకి వెళ్ళిపోతావు, చదువు అని ఒకవేళ అంటే మాత్రం ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా, నేను ఈ వాక్యం వినేలేదు ఇప్పటి వరకు, అల్లా అంటే ఎవరో తెలియదు నాకు. ఎందుకు సకరాత్ అనే ఆలం అలా ఉంటుంది. సకరాత్లో మనిషి ఒక స్థితి ఎలా ఉంటుందంటే అసలు తన ఆలోచనలో అల్లా అనే విషయమే రాదు. ఎందుకు సందేహాలు ఉంటాయి తనలో. ఆ సందేహాల వల్ల అల్లా తనకు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివే సౌభాగ్యం కూడా ప్రసాదించడు. కనుక ఎటువంటి సందేహం మీకు వచ్చినా మీరు ఖచ్చితంగా ఉలమాలకి, పండితులకు అడిగి తెలుసుకోవాలి. ఎటువంటి సందేహం మనకు ఇస్లాం గురించి ఉపయోగపడుతుంది. అలాగే ఇఖ్లాస్, చేసే ప్రతి పని, ప్రతి చిన్న మంచి పని, ప్రతి పెద్ద మంచి పని చేసేది కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే. అల్లాహ్ కాదని వేరే ఎవరి కొరకు మనం చేయకూడదు. ఒకవేళ అది షిర్కి అస్గర్, షిర్కి అక్బర్ కూడా కావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నాం, ఒక మనిషి మనం చూస్తున్నాడు, ఇంకా మనకు కాస్త మంచిగా చేద్దాం. మీరు కొంతమందికి
సలహా ఇస్తున్నారు, కొంతమంది మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి 50 రూపాయలు ఇచ్చే చోటు 100 రూపాయలు ఇచ్చేద్దాం. ఆ ముందుగా ఆలోచన వచ్చింది 50 రూపాయలు మనం నేను ఇవ్వాలి అని, అది కూడా పాపంలోకి రాయటం జరిగిపోతుంది. ఎందుకంటే దాంట్లో ఇఖ్లాస్ అనే పదం వెళ్ళిపోయింది. వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్. మీకు ఏ ఆజ్ఞ ఇవ్వడం జరగలేదు, ఏదైనా ఆజ్ఞ ఇవ్వడం జరిగింది అంటే అది కేవలం ఇఖ్లాస్. మన ఆచరణలో స్వీకరించబడాలి అంటే దాంట్లో ఖచ్చితంగా ఇఖ్లాస్ ఉండాలి. ఇఖ్లాస్ లేని ఏ ఆచరణ స్వీకరించబడదు. మరి ఎన్ని ఆచరణలు చేసుకున్నా లాభం లేదు. అలాగే ప్రేమ, మొహబ్బత్ లేని ఆచరణ ఎటువంటి విషయంలో కూడా అస్సలు స్వీకరించబడదు. సూరత్ ఇఖ్లాస్లో ఇవన్నీ టాపిక్లు ఉన్నాయి, సూరతుల్ ఫాతిహాలో ఇవన్నీ టాపిక్లు ఉన్నాయి. మొహబ్బత్, ప్రేమ లేని ఏ ఆచరణ స్వీకరించబడదు. ఎందుకు? మీరు ఫజర్ నమాజ్కి వెళ్ళేశారు. నేను ఒక ప్రయాణంలో ఒక సైన్స్ చదివిన ఒక వ్యక్తి నా ముందర కూర్చున్నాడు. ఆయన ఏమన్నాడంటే, మీ ముస్లింలు 5 పూటల నమాజ్కి వెళ్ళిపోతారు, అందులో మీ మనసు పూర్తిగా అల్లా ఒక ఆరాధన చేయాలి అని ఉందా లేదా అని ఆలోచించరు. అల్లా చెప్పారు వెళ్ళాలి, నమాజ్ చదవాలి, అసలు ప్రశాంతతో నమాజ్ చదవరు మీరు. నేను నా ప్రభువుని ఆరాధిస్తా, ఎప్పుడైతే నాకు అనిపిస్తుందో అప్పుడే ఆరాధిస్తా. ఎప్పుడైతే నేను ఈరోజు వెళ్ళలేను, ఈరోజు వెళ్ళినా నేను సరిగ్గా ఆరాధన చేయలేను అని అనిపిస్తుందో ఆ రోజు నేను వెళ్ళను. కానీ మీ ముస్లింలు ప్రతిరోజు 5 పూటలు వెళ్ళిపోతారు. అప్పుడు దానికి నేను ఇచ్చిన సమాధానం ఏమిటంటే, మీలో ఈ ముస్లింలో తేడా ఏమిటంటే, మేము లా ఇలాహా ఇల్లల్లాహ్ అన్న తర్వాత అల్లాని పూర్తిగా ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు కంటే ఎక్కువగా అల్లాని ప్రేమిస్తాం. మీరు మీ దేవుని కాదని వేరే విషయాలన్నింటినో మీరు ప్రేమిస్తారు. అందుకే మీరు మీ దేవునికి ఇవ్వకుండా ప్రాధాన్యత వేరే ఎవరికో ఇస్తారు. మేము కేవలం మా అల్లాహ్కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం, కేవలం అల్లాహ్కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి అల్లా ఈ ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఖురాన్లో ఒక ఆయత ఉంది, ఖుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహ్. ఈ ఆయతని పూర్తిగా గ్రహించండి. ఖుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ్, ఓ ప్రవక్త మీరు చెప్పండి, ఒకవేళ మీరు అల్లాని ప్రేమిస్తున్నట్లయితే నన్ను అనుసరించండి. ఇక్కడ ఈ పదం కూడా రావచ్చుగా, ఒకవేళ మీరు అల్లాని ప్రేమిస్తున్నట్లయితే నన్ను కూడా ప్రేమించండి, మొహమ్మద్ని కూడా ప్రేమించండి. కానీ అక్కడ అల్లాహ్ ఏమన్నాడు? నన్ను అనుసరించండి అన్నాడు. మొహమ్మద్ని అనుసరించండి అన్నాడు, ప్రేమించండి అని అల్లాహ్. ఎందుకంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అనుసరణ ఉంటుంది, ఆచరణ ఉంటుంది. మీ భార్య మీ మాట వింటుంది అంటే మిమ్మల్ని ప్రేమిస్తుంది అని అర్థం. మీరు తన మాట వింటున్నారు అంటే తనను మీరు ప్రేమిస్తున్నారు అని అర్థం. కొడుకు మీ మాట వింటున్నాడు అంటే ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడ చేయను, ఎందుకు చేయాలి అనే పదం వస్తుంది. ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడే చెయ్యను అంటారు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ వల్ల సరే చేస్తా, ఇష్టం లేకపోయినా చేస్తా, సమయం లేకపోయినా చేస్తా. ఇదే మనకు అవిశ్వాసులకు ఉన్న తేడా. ఇష్టం లేకపోయినా సమయం లేకపోయినా అల్లా ఆజ్ఞించాడు చేయాలి, ఎందుకంటే అల్లాని మనం ప్రేమిస్తున్నాం. ఆ తర్వాత వచ్చేసి ఇతాత్ అదే ఆచరణ గురించి నేను తెలియజేశాను. కేవలం అల్లా ఒక ఆచరణ చేయాలి, వేరే ఎవరిని ఆచరించకూడదు. ఒకవేళ ఇతాత్ ఎలాంటిది అంటే అల్లా ఒక ఆజ్ఞ ఉంది, మీ గురువు గారి ఒక ఆజ్ఞ ఉంది, మీ తల్లి ఒక ఆజ్ఞ ఉంది. అల్లా ఆజ్ఞ ముందు ఎవరి ఆజ్ఞ అయినా పట్టించుకోవద్దు. ఇదే ఇతాత్. అల్లా ఆజ్ఞించాడా సరే, అల్లా ఒక ఆజ్ఞను మాత్రమే అనుసరించాలి, వేరే ఎవరి ఆజ్ఞను అనుసరించకూడదు. లాస్ట్ కబూలియత్ అంటే ప్రతి విషయం అల్లా చెప్పాడంటే స్వీకరించాలి. దీన్నే కబూలియత్ అంటారు. ఇన్కార్ అనేది విషయం ఉండకూడదు. ఇన్కార్ అంటే కేవలం షిర్క్నే, బహుదైవారాధన మాత్రమే రద్దు చేయాలి. స్వీకరించాల్సింది అల్లా ఒక ప్రతి ఆజ్ఞని స్వీకరించాలి. అలాగే మొహమ్మద్ రసూలుల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత మహమ్మద్ రసూలుల్లాహ్ అంటున్నామంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఖురాన్ అంటుంది, ఖుదు మా అతాకుముర్ రసూల్ వమా అతాకుముర్ రసూల్ ఫఖుదు వమా నహాకుమ్ అన్హు ఫంతహు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ఇస్తారో అది స్వీకరించు, ఏదైతే చేయొద్దు అంటారో దాని నుంచి అక్కడే ఆగిపో. ఈ యొక్క స్థితి మనలో ఉండాలి. ఇలా మనం మారిపోవాలి. ప్రవక్త గారిని ప్రేమించాలి, ప్రవక్త గారిపై దరూద్ పంపాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకో విషయం ఇక్కడ గ్రహించాల్సింది, ముహమ్మదు రసూలుల్లాహ్ అనే మాట జరిగింది. ఇంకో కలిమత షహాదత్లో అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. రసూల్ కన్నా ముందు అబ్ద్ అనే పదం వచ్చింది. ముహమ్మదు రసూలుల్లాహ్ అన్నప్పుడల్లా మనకు అబ్ద్ అనే పదం ఖచ్చితంగా గుర్తుకు రావాలి. ఇలా కాదని వేరే వాళ్ళలాగా ముహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనిషి కాదు, నూర్ అనే ఆలోచన రాకూడదు. ఎందుకంటే మీరు గ్రహించండి, ఎవరి స్థానం అయితే ఏదైతే స్థానం ఉంటుందో ఆ స్థానం కాదని వేరే స్థానం వాళ్ళకి ఇస్తే, అది పైనున్న స్థానమైనా సరే ఇస్తే వారిని అవమానించినట్టు. నిజమైన పదం చెప్పాలంటే వారిని అవమానించినట్టు. ఎందుకంటే ఇప్పుడు ఒక నౌకరు ఉన్నాడు, సేవకుడు తీసుకెళ్ళి రాజు చేరు మీద కూర్చోబెడితే అది మనమేమనుకుంటామంటే సేవకుడికి మనం ఇచ్చే ప్రాధాన్యత అని అనుకుంటాం. అది అతని గొప్పతనం, సేవకుడు ఒక గొప్పతనం అనుకుంటాం. కానీ తప్పండి. రాజు అయినా సరే అతనిలో పాలించే ఒక స్తోమత లేకపోతే ఆ రాజు కూడా వేస్టే కదా. అతనికి ఏమన్నా ఇజ్జత్ ఉంటుందా, గౌరవం ఉంటుందా? ఉండదు. ఈ సేవకుడికి పాలన గురించి ఏమీ తెలియదు. అలాంటి వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెడితే ఇతనికే అవమానం. ఎందుకంటే ఏం చేయాలో తెలియదు. కనుక ఏ వ్యక్తి అయితే ఏ పొజిషన్లో ఉంటాడో, ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానం కాదని వేరే స్థానం అతనికి ఇస్తే అతనిపై జులుం చేసినట్టు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే మరియు అల్లాహ్ తాలా కూడా ఆయన భక్తుడు అనే పదం వాడాడు. మరి ఉలమాలు ఇక్కడ రాస్తుంది ఏంటంటే, ఏ వ్యక్తి గురించి అల్లాహ్ తాలా అనే పదం వాడాడంటే అది చాలా పెద్ద గొప్ప వ్యక్తి. ఇంకా మనిషి ఒక పెద్ద స్థాయి వచ్చేసి అబ్ద్ అనే పదానికి పొందిపోవడం. ఉబూదియత్లో దర్జే కమాలత్ అంటారు. దర్జే కమాలియత్ ఉబూదియత్లో అంటే భక్తుడిగా, ఒక దాసుడిగా అతి పెద్ద స్థానానికి పొందిన వ్యక్తి అతి ఉత్తమమైన వ్యక్తి అని ఉలమాలు తెలియజేస్తారు. మరి ముహమ్మద్ను మనం తీసుకెళ్లి పరిష్కార పొజిషన్లో పెట్టామంటే అది ముహమ్మద్ను కించపరిచినట్టు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కించపరిచినట్టు. కనుక మనం ఎప్పుడైనా ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఖచ్చితంగా మనకు గుర్తుకు రావాల్సింది కేవలం ఆయన అల్లాహ్ ఒక దాసుడు, అల్లాహ్ ఒక భక్తుడు అనే విషయం మాత్రమే. ఆ తర్వాత అర్కాన్ ఇస్లాం గురించి మనకు తెలిసిందే. అల్లాహ్ పై విశ్వసించడం, పుస్తకాలపై విశ్వసించడం, ప్రవక్తలపై విశ్వసించడం, అలాగే దేవదూతలపై విశ్వసించడం, తీర్పు దినానిపై విశ్వసించడం, మరియు మన రాతలో ఉన్న మంచి చెడు రాతపై విశ్వసించడం. మన రాతలో ఉన్న మంచి చెడు అనే విషయంపై విశ్వసించడం అంటే ఇక్కడ కాస్త ఆలోచించాలి. మన రాతలో మంచి ఉంది, చెడు ఉంది. అల్లాహ్ తాలా మంచి ఇస్తాడు, చెడును ఇస్తాడు. అల్లాహ్ తాలా మంచిని ఇస్తాడు, చెడుని ఇస్తాడు. మరి మంచి ఇచ్చినప్పుడు అల్లాహ్ గొప్పవాడు, చెడునిచ్చినప్పుడు అల్లాహ్ గొప్పవాడు కాదు అనే వ్యక్తి విశ్వసించిన వ్యక్తి కాదు. ఏ వ్యక్తి అయితే మనిషిలో అతి తక్కువగా ఉండేది సహనం, అల్లాహ్ అదే సహనాన్ని పరీక్షగా తీసుకుంటాడు. ప్రతి వ్యక్తిలో ఏ వ్యక్తికైనా పరీక్ష అనేది మొట్టమొదటి పరీక్ష వచ్చేది సహనంతోనే మొదలవుతుంది. నీ దగ్గర సహనం ఉందా లేదా అనేది మొట్టమొదటి ప్రశ్న. మరి ఎవరైతే సహనవంతులు ఉంటారో వారి యొక్క దృఢమైన విశ్వాసం ఈ యొక్క లాస్ట్ విశ్వాసంపై ఉంటుంది. లాస్ట్ అంటే ఏది? మన రాతలో ఉన్న మంచి మరియు చెడు రాతపై విశ్వాసం ఉండడం, మరియు దాంతో రాజీ అయిపోవటం. ఈ తర్వాత వస్తుంది ముహసిన్ అనే పదం. నేను మీకు చెప్పాను, తెలియజేశాను. మొట్టమొదటి పొజిషన్ వచ్చేసి
అతి తక్కువైన పొజిషన్ అది. ఆ స్థానం వచ్చేసి ముస్లిం, ఆ తర్వాత మోమిన్, ఆ తర్వాత మొహసిన్. ఎందుకు ఇంత ప్రాధాన్యత మొహసిన్కి? ఎహ్సాన్ గురించి. ఇది ఎహ్సాన్ ఎందుకు, ఎహ్సాన్ అంత పెద్ద పొజిషన్లో ఎందుకు ఉంది అంటే దానికి ఒక మీకు ఏంటి దలీల్, సుబూత్ ఏమిటి అని అడిగితే, ఒకవేళ మీరు అడిగితే దానికి ఒక సమాధానం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇస్లాం గురించి, ఈమాన్ గురించి, పూర్తి ఈమాన్ విషయాల గురించి తెలియజేయడానికి స్వయంగా హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు ఒక మనిషి రూపంలో, ఎవ్వరికీ తెలియని రూపం ధరించి ఆ రూపంలో వచ్చి కాళ్ళతో కాలు కలిపి, మోకాళ్ళ చెప్పులతో కలిపి అక్కడ కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలు మీకు గుర్తున్నాయి. మొట్టమొదటిగా అడిగింది మల్ ఇస్లాం, ఆ తర్వాత మల్ ఈమాన్, ఆ తర్వాత మల్ ఇహ్సాన్. దానికి సమాధానం కాలేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు? మల్ ఇస్లాం అంటే 5 విషయాలు తెలియజేశారు, మల్ ఈమాన్ అంటే 6 విషయాలు తెలియజేశారు, ఆ తర్వాత మల్ ఇహ్సాన్ అంటే అన్ తఅబుదల్లాహ కఅన్నక తరాహు ఫఇన్ లమ్ తకున్ తరాహు ఫఇన్నహు యరాక్. ఇంతే చిన్న పదం, కానీ ఇతనికి ఉన్న పొజిషన్, ఇతనికి ఉన్న స్థాయి వీళ్ళిద్దరికన్నా ఎక్కువ. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే మొహసిన్గా మారిపోతాడో అతనిలో ఇస్లాం ఒక పూర్తి లక్షణాలు వచ్చేస్తాయి. ఏ వ్యక్తి అయితే మొహసిన్గా మారిపోతాడో ఆ వ్యక్తి పూర్తిగా విశ్వవంతుడు అవుతాడు. ఎన్నో హదీసులో మీరు విని ఉంటారు, లా యుమిను అహదుకుం లా యుమిను అహదుకుం లా యుమిను అహదుకుం, మీరు ముమిన్ కాలేరు, మీరు ముమిన్ కాలేరు, మీరు ముమిన్ కాలేరు అని. ఎందుకు? దానికి అర్థం ఏమిటంటే మీరు పూర్తి ముమిన్, పూర్తి విశ్వవంతుడు కాలేరు అని అర్థం. ఎవరైతే మొహసిన్ అయిపోతారో వారు పూర్తి విశ్వవంతుడే. అలా తెలుసుకుంటే అతనికి ఎటువంటి పరీక్ష లేకుండా ఖయామత్ రోజు స్వర్గంలోకి తీసుకువెళ్ళచ్చు. అంత పెద్ద పొజిషన్ మొహసిన్కి. ఎందుకు? దానికి అర్థం ఏమిటి? అంత అబుదుల్లాహ కఅన్నక తరాహ్. దీనికి అర్థం ఏమిటి అంటే అంత అబుదుల్లాహ కఅన్నక తరాహ్. నువ్వు ఏ ఆరాధన చేసినా ఆరాధించేటప్పుడు నీ ఆలోచనలో ఏముండాలంటే అల్లాహ్ తఆలా నువ్వు చూస్తున్నావు, అల్లాహ్ తాలాని నువ్వు చూస్తున్నావు. ఒకవేళ నువ్వు ఆ ఆలోచన తీసుకురాకపోతే, నువ్వు ఆలోచించకపోతే ఏం చేయాలి? నిన్ను అల్లాహ్ చూస్తున్నాడు అని ఆలోచించు. ఎప్పుడైతే మన ఆరాధనలు ఇలా మారిపోతాయో అప్పుడు మీరు ఆలోచించుకోండి, మీరు ముస్లింగా మారిపోయినట్టు. ఒక్కసారి గ్రహించండి. అబద్ధం చెప్పాలి, అప్పుడు మన ఆలోచన వస్తుంది, అల్లాహ్ తఆలా మనల్ని చూస్తున్నాడు. ఏదైనా తప్పు పని చేయాలి, అల్లాహ్ తఆలా చూస్తున్నాడు. మోసం చేయాలి, అల్లాహ్ తఆలా చూస్తున్నాడు. నమాజ్కి వెళ్ళట్లా, అల్లాహ్ తఆలా చూస్తున్నాడు. మీరు ఒకవేళ హాస్టల్లో చదివిస్తే, స్కూల్లో చదివిస్తే, లేదంటే ఎక్కడైనా పని చేస్తున్నారంటే సీసీ కెమెరా ఉంటుంది. సీసీ కెమెరాలో ఉంది అంటే సీసీ కెమెరాలో కనపడకుండా కాస్త కరెక్ట్ ఇక్కడ సీసీ కెమెరా ఉందంటే ఇక్కడ నిలబడతాం. ఏమన్నా చేయరాని పని చేయాలి అంటే ఇక్కడ నుండి ఏ పని చేయలేం, చేయకూడని పని ఏ పని చేయలేం. ఎందుకంటే సీసీ కెమెరా మనం చూస్తుంది కాబట్టి. అక్కడ ఒకరు గ్రహించేవారు గ్రహిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ మనం చేస్తామంటే అప్పటికప్పుడే ఫోన్ వస్తుంది, అది ఆ ఫ్లోర్లో ఆ పిల్లోడు ఇలా చేస్తున్నాడు పిలుస్తున్నాడు, ఆ ఫ్లోర్లో ఆ మనిషి ఇలా చేస్తున్నాడు పిలుస్తున్నాడు. పిలిచిన తర్వాత ప్రశ్నించడం జరుగుతుంది, శిక్ష ఇవ్వడం జరుగుతుంది, లేదంటే జాబ్ తొలగించడం జరుగుతుంది, లేదంటే గౌరవం వెళ్ళిపోతుంది. గౌరవం వెళ్ళిపోయిన మనిషి దేహం ఉంటుంది కానీ ప్రాణం లేనట్టు. కనుక ఎప్పుడైతే మనలో ఈ ఆలోచన వస్తుందో అల్లాహ్ తఆలా ఎల్లప్పుడూ నన్ను చూస్తూనే ఉన్నాడు. ఈ పూర్తి ప్రపంచాన్ని చూడకపోవచ్చు కానీ నన్ను చూస్తున్నాడు. ఇదే నౌజుబిల్లా, పూర్తి ప్రపంచాన్ని చూస్తూ నన్ను కూడా చూస్తున్నాడు. అల్లాహ్ తఆలా పూర్తి ప్రపంచాన్ని చూస్తూ నన్ను చూస్తున్నాడన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇక ఎటువంటి తప్పు మనం చేయం. అల్లాహ్ తఆలా అంటున్నాడు, దీన్నే ఈ ఇహ్సాన్నే ఇంకో పదంగా వివరించాలి అంటే తఖ్వా అని అనొచ్చు. తఖ్వా అంటే అల్లాహ్ ఒక దైవభీతి. దైవభీతిలో ప్రేమతోనూ భయంతోనూ, రెండు ప్రేమతోనూ భయంతోనూ దైవభీతి అనేది పుడుతుంది. మరి ఈ దైవభీతి పుట్టాలి అంటే ఖురాన్ అంటుంది ఇన్నమా యఖ్షాల్లాహు మిన్ ఇబాదిహిల్ ఉలమా. ఇన్నమా యఖ్షాల్లాహు మిన్ ఇబాదిహిల్ ఉలమా. ఉలమాలు అంటే కేవలం 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు చదివిన తర్వాత పంటను తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఉలమాలు అంటే విద్యను నేర్చుకునేవాళ్ళు, విద్య కోసం తన సమయాన్ని కేటాయించేవారు. ఇలాంటి వారిలో దైవభీతి పుడుతుంది. ఎవరైతే దైవభీతి పుడుతుందో వారు ఇలా ఈ భావనతో ఇబాదత్ ఆరాధన చేస్తారు. అంటే ఒక మొహసిన్లో తఖ్వా ఉంటుంది, విద్య ఉంటుంది.
ఎవరిలో అయితే తక్కువ మరియు విద్య ఇవి రెండు కలిసిపోతాయో ఆ వ్యక్తి డైరెక్ట్గా స్వర్గంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి సాఫల్యం పొందుతాడు అని ఖురాన్ పూర్తి వాక్యాలతో తెలియజేస్తుంది. ఎందుకంటే తక్కువ లేని జీవితం మనం గ్రహించలేం. మీరు ఆలోచించినట్లయితే సూరతుల్ బకరాలో స్టార్టింగ్ నుంచి ముస్లిం ఎలా ఉంటాడు, మోమిన్ ఎలా ఉంటాడు, మునాఫిక్ ఎలా ఉంటాడో తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది, యా అయ్యుహన్నాస్ ఉఅ్బుదు రబ్బకుమ్ అల్లదీ ఖలకకుమ్. ఈ ఆయనలో లాస్ట్ తెలియజేయడం జరిగింది, లఅల్లకుమ్ తత్తఖూన్. రోజా గురించి తెలియజేయడం జరిగింది, యా అయ్యుహల్లదీనా ఆమనూ కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీనా మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. నమాజ్ గురించి ముత్తఖీన్ గురించి ముత్తఖీ అనే పదం వాడే ప్రతి సూరతుల్ బకరా మొత్తంలో ముత్తఖీ అనే పదం ఎన్నో చోట్ల నమాజ్ పక్కన నమాజ్ జిక్ర్ వచ్చిన తర్వాత ఉంది. అలాగే లైసల్ బిర్ సయఖుల్లో మీరు ఆయత్ చదివినట్లయితే ఆయత్ చివరిని కూడా ఉలాయిక హుముల్ ముత్తఖూన్ అనే ఉంది. అంటే ఎవరైతే తక్కువ దేవుడితో ఉన్న వాళ్ళైతారో వాళ్ళే సాఫల్యం పొందుతారు. మరి సాఫల్యం పొందిన వారు స్వర్గంలోకి వెళ్ళక తప్పదు. అంటే మహ్సిన్ ఎవరైతే ఉంటారో వారిలో తఖ్వా ఉంటుంది, తఖ్వా విద్యతో వస్తుంది కాబట్టి వారిలో విద్య కూడా ఉంటుంది. సూరతు యూసుఫ్ చదివినట్లయితే సూరతు యూసుఫ్లో 6 చోట్ల మహ్సిన్ అనే పదం వాడడం జరిగింది. అలా ప్రతి చోట అలా అన్నాడు, మహ్సిన్లు చేసే పనికి నేను ఎటువంటి నష్టం కలిగించాను, వాళ్ళకి పూర్తి ఫలితాన్ని ఇస్తాను. ఎందుకు ఈ ఒక్క సూరలోనే మహ్సిన్ అని 6 సార్లు రాయడం జరిగింది అని గ్రహించినప్పుడు ఉలమాలకు తెలిసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ తాలా మీరు పూర్తిగా గ్రహిస్తే యూసుఫ్ అలైహిస్సలాంకి ఇబ్బంది వచ్చిన ప్రతిసారి ఒక్క మహ్సిన్తోనే సహాయం పొందించాడు. అంటే అల్లాహ్ తాలా ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకుంటే వారికి జరియా మార్గం ఎవరి ద్వారా? మహ్సినీన్ల ద్వారా. అంటే ముత్తఖీన్ ద్వారా కూడా చేయొచ్చు, ఎవరి ద్వారా? ముస్లింల ద్వారా కూడా చేయొచ్చు. కానీ ఒకరికి సహాయం పొందించడానికి అల్లాహ్ మహ్సినీని ఎందుకు తీసుకోవడం? ఎందుకంటే అల్లాహ్ ఎక్కువగా వారిని ప్రేమించాలి కాబట్టి. ఎవరినైతే మీరు ప్రేమిస్తారో వాళ్ళకి ఎక్కువగా ఇంకా పుణ్యాలు సంపాదించాలని అల్లాహ్ ఇంకా ఎక్కువ అవకాశాలు ఇస్తాడు. అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళు ఇంకా ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవాలని అవకాశాలు కూడా ఇస్తాడు. కనుక మహ్సిన్ ఎక్కడ? ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం గారు బావి నుంచి బయటకు వచ్చి మిస్ర్లో అడుగుపెట్టిన తర్వాత అతని దగ్గరికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి, ఎంతమంది వచ్చినా అతని ఇంటికి తీసుకుని వెళ్ళిన వ్యక్తి అజీజ్ మిస్ర్. ఆయన గురించి కూడా సూరత్ యూసుఫ్లో మహ్సిన్ అనే పదం వాడడం జరిగింది. ఎందుకు? ఒకవేళ అతను కాదని వేరే ఏ వ్యక్తి అయినా అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి ఉంటే ఈ కథ అంత పెద్దదిగా నడిచేది కాదు. అతను జైల్లోకే వెళ్ళేవాడు కాదు. అలాగే జైల్లో ఎన్నో సంవత్సరాలు ఉండి ఆ తర్వాత జైలు నుంచి బయటికి రావడానికి కారణమైన వ్యక్తి మిస్రికి రాజు. ఆ రాజు కొరకు కూడా ఇస్లాంలో ఖురాన్లో మహ్సిన్ అనే పదం వాడడం జరిగింది. వాళ్ళు విశ్వసించిన వాళ్ళు కాదు. అప్పుడు ఎప్పుడైతే అలా సహాయం తీసుకున్నాడో వాళ్ళ ద్వారా సహాయం పొందించాడో వాళ్ళు ఇంకా విశ్వసించలేదు, కానీ వారికి ఈ పేరు ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు మహ్సిన్ అనే పదానికి అర్హులవుతారో వారి యొక్క ప్రాధాన్యత ఎక్కడ వరకు వెళ్తుందో చూడండి. ఆ తర్వాత వాళ్ళు ఇస్లాం కూడా స్వీకరించారు. కనుక మనం మహ్సిన్గా మారడానికి పూర్తిగా ప్రయత్నించాలి. ఇబ్న్ అబ్బాస్ రహిమహుల్లాహ్ గారు ఈ 5 భాగాల్లోనే లాస్ట్ చివరి భాగంగా ఇక్కడ ఈ భాగం తర్వాత నమాజుల గురించి, రోజాల గురించి, వజూ గురించి తెలియజేశారు. చిన్న విషయాలు మనకు తెలిసిన విషయాలే ఈ పుస్తకంలో రాసి ఉన్నాయి. కానీ ఇక్కడి వరకు ఈ లాస్ట్ భాగంలో ఇహ్సాన్ అనే పదాన్ని రాసి ఇదే తెలియజేస్తున్నాడు. ఎవరైతే మహ్సిన్గా మారిపోతారో వాళ్ళకు ఎటువంటి శిక్ష లేకుండా స్వర్గంలోకి వెళ్ళవచ్చు. ఎందుకు? అల్లాహకు ఎంతో ఇష్టమైన వాళ్ళు వాళ్ళే. వాళ్ళలో పూర్తి ముస్లింకి కావాల్సిన లక్షణాలు వచ్చేస్తాయి. విశ్వాసి పూర్తి విశ్వవంతుడు కూడా వాళ్ళు అయిపోతారు. కనుక మనం ఎక్కువగా మహ్సిన్ అవ్వడానికి పూర్తిగా ప్రయత్నించాలి. ఆ తర్వాత అందులో తౌహీద్ మరియు షిర్క్ గురించి తెలియజేయడం. 4వ భాగం 3వ భాగం తౌహీద్ మరియు షిర్క్ గురించి ఉంది. తౌహీద్ 3 రకాలు ఉన్నాయి. తౌహీద్ రుబూబియ్యత్, తౌహీద్ ఉలూహియ్యత్, తౌహీద్ అస్మా వ సిఫాత్. షిర్క్ 2 రకాలు మరియు 3 రకాలు కొంతమంది ఉలమాలు చేస్తారు. షిర్క్ అక్బర్, షిర్క్ అస్గర్, షిర్క్ ఖఫీ. షిర్క్ ఖఫీ అంటే షిర్క్ ఖఫీని షిర్క్ అస్గర్లో ఎంతమంది కలుపుతారు, లేదా షిర్క్ అక్బర్లో కూడా కలుపుతారు. షిర్క్ ఖఫీ ఎలాంటిదంటే మనం ఒకరి కొరకు ఒకరు చూస్తున్నారు అని
మన ఇబాదత్లో మన ఇబాదత్ని కొంత గొప్పగా చేయడం లేదా మంచితనంలో ఇంకా కాస్త పెంచుకోవటం, ఇది షిర్కే ఖఫీలో వస్తుంది. దీన్ని కొంతమంది ఉలమాలు షిర్కే అస్గర్లో తీసుకొచ్చారు. కనుక షిర్క్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి షిర్కే అక్బర్, షిర్కే అస్గర్. మరి షిర్కే అస్గర్ దానికి అర్థం ఇదే రియాకారి. షిర్కే అస్గర్కి అర్థం రియాకారి అంటే ఒకరు చూస్తున్నారు అని మనం వేరే ఆ పనిని చేసి ఆరాధనకు కాస్త గొప్పగా చేయడం, లేదా మాషా అల్లాహ్ వ మాషా అల్లా మాషా ఫలాన్ అని అనడం. అంటే అల్లాహ్ తెలుసుకున్న వాళ్ళని ఇలా అయ్యింది, మరియు మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇలా అయ్యింది. ఒకరి ముందరికి వచ్చి మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇలా జరిగింది, మీరు తెలుసుకుంటే ఏదైనా చేయగలరు అనే మాటలు మాట్లాడడం, లేదా ఇలాంటి విషయాల్లో కాస్త షిర్క్ అనే వాసన వచ్చే ఏ పదమైనా సరే ఒక వ్యక్తిని కాస్త ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ అజ్మత్ అతని గౌరవం పెంచుతూ అల్లాహ్కి దగ్గరగా తీసుకువెళ్తే అది షిర్క్ అస్గర్లోకి వచ్చేస్తుంది. అల్లాహ్ది కాదని వేరే ఎవరికైనా జుబా చేయడానికి ప్రయత్నిస్తే ఇది కూడా షిర్క్ అస్గర్లోకి వస్తుంది. కానీ షిర్క్ అస్గర్ అనే భావం కాస్త ఎక్కువగా పెరిగిందంటే అది కూడా షిర్క్ అక్బర్లోకి వచ్చేస్తుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎంతో మందికి తెలియదు కానీ వాళ్ళు షిర్క్ అస్గర్లో ఉన్నారు. నేను ఎక్కువగా నా ఉమ్మత్ గురించి భయపడేది వాళ్ళు ఎంతో మంది షిర్క్ అస్గర్కి బలైపోతారేమో అనే భయంతోనే. ఎందుకంటే ఎంతో మందికి తెలియదు చేస్తుంది కరెక్టా కాదా అని. ఆ కరెక్టా కాదా అనే విషయంలో వాళ్ళు షిర్క్ అస్గర్ దగ్గరికి వెళ్ళిపోయారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎంతమంది అన్నారు చిన్న చిన్న తప్పులు అంటే ఏదైతే పుణ్యాలు ఉన్నాయో చిన్న పుణ్యాలు అవి చేయకుండా ఉంటే చిన్న తప్పులు లేక మనం వెళ్ళిపోతాం. చిన్న పుణ్యాలు ఎలాగా మసీదులో ఏమన్నా వస్తువు కింద పడిందంటే దాన్ని తీసి పక్కన పెట్టడం, ఒక వ్యక్తికి మంచి మాటలు చెప్పడం, ఇలాంటి చిన్న పనులు ఎప్పుడైతే మనం చేయకుండా అలాగే వెళ్ళిపోతామో అప్పుడు చిన్న పాపాల దగ్గరికి మనం వెళ్ళిపోతాం. చిన్న పాపాలు కూడా పెద్ద పాపాల దగ్గరికి తీసుకెళ్తాయి. అదే పెద్ద పాపాలు మరి కాస్త ఎక్కువైపోయి షిర్క్ అస్గర్కి తీసుకెళ్తాయి. మరి షిర్క్ అస్గర్ దగ్గరికి వచ్చిన వాడు షిర్క్ అక్బర్ దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదు. కనుక షిర్క్ నుంచి కాపాడుకోవడానికి పూర్తిగా ప్రయత్నించాలి. తౌహీద్లో 3 రకాలు: తౌహీద్ అస్మా సిఫాత్, తౌహీద్ రుబూబియత్, తౌహీద్ ఉలూహియత్. ఇందులో రుబూబియత్ అంటే పూర్తి ఏ పని చేయాలన్నా ఈ లోకంలో కేవలం అల్లాహ్ మాత్రమే చేయగలడు, వేరే ఎవరు చేయలేడు అనే ఆరాధన అని నమ్మటం. ఉలూహియత్ అంటే ఏక దైవారాధన, అంటే ఏక దైవారాధన, కేవలం ఆరాధనకి అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే. మరి ఆరాధనలో ఎటువంటి వస్తువులు వస్తాయి? ఒకరిని గౌరవించడం ఆరాధన, ఒకరికి భయపడడం ఆరాధన, ఒకరికొరకు సభా చేయడం ఆరాధన, ఒకరికొరకు సజ్దా చేయడం ఆరాధన, ఒకరికొక నమాజ్ చదవడం ఆరాధన, ఒకరిని అల్లాహ్కున్న పేర్లతో పిలవడం ఆరాధన. ఇలాంటి ఎన్నో ఆరాధన భావాలతో ఏ పని చేసినా ఇది ఆరాధనలోకి వస్తుంది. మరి ఈ ఆరాధన అల్లాహ్ ఒక్కరికి అని మనం నమ్ముతూ లా ఇలాహా ఇల్లా అంటూ తౌహీద్ ఉలూహియత్ని మనం నమ్ముతూ కూడా ఒకరు కొరకు మనం ఒకవేళ పని చేస్తే, ఒకరు కొరకు ఇలాంటి పనులు చేస్తే భయంలో కాస్త స్టేజ్ ఒక లిమిట్ ఉంటుంది. భయంలో ఆ లిమిట్ కంటే నీకు కాస్త పైకి వెళ్తే అది షిర్క్లోకి వచ్చేస్తుంది. తౌహీద్ రుబూబియత్లో తౌహీద్ ఉలూహియత్లో షిర్క్ చేసినట్టు అవుతుంది. ప్రేమలో కాస్త ఎక్కువకి వెళ్ళిపోతే లిమిట్ క్రాస్ అయిపోతే మనం మరి షిర్క్లో వెళ్ళిపోయినట్టు. తౌహీద్ రుబూబియత్లో అల్లాహ్తో పాటు వేరే ఎవరైనా సాటి కల్పించినట్టు. ఇక్కడ కూడా ఎంతో పెద్ద వివరించగలం. తౌహీద్ ఎక్కడి నుంచి వచ్చింది, షిర్క్ ఎక్కడి నుంచి వచ్చింది, షిర్క్ ఎలా మొదలైంది తౌహీద్. కానీ దానికి కాస్త నిమిషాల సమయం దొరికితే దీని గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఈ 5 భాగాలు ముగించిన తర్వాత నమాజ్ రోజాలు దీని దగ్గరికి రాకుండా ముందు మిమ్మల్ని అడిగిన ఆ ప్రశ్న, మనం కేవలం సూరతుల్ ఫాతిహాని గ్రహించే ఖచ్చితంగా ఎటువంటి సందేహానికైనా సమాధానం ఇవ్వచ్చు అనే నమ్మకం మీలో ఎంతమందికి ఉంది? మాషాల్లా. మన దగ్గర విద్య తక్కువ అవ్వచ్చు కానీ ఖురాన్ ఒక కలీమాలు తక్కువ కాదు, చిన్న పదమే కానీ మీనింగ్ అర్థం ఎంతో ఎక్కువగా మనమందరం నమ్ముతున్నాం. అల్హమ్దులిల్లాహ్ ఖురాన్లో ఉన్న మీనింగ్ ఎంతో ఎక్కువగా ఉంది. పూర్తి మొట్టమొదటి వ్యక్తి ఆదం ఇస్లాం పుట్టిన తర్వాత ఆయన ఒక కలంను తీసుకొని ఖురాన్ అర్థాన్ని రాస్తూ పూర్తి ఖియామత్ వరకు రాస్తూ ఉన్నాం. మీనింగ్ అర్థం తగ్గదు, ఎందుకంటే అది మాటలు మామూలు వ్యక్తి మాటలు కాదు, అది అల్లాహ్ ఒక మాట. మరి అల్లాహ్ తాలా ఉమ్ముల్ కితాబ్ ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ సూరాకి అంత ప్రాధాన్యత ఉంది. నేను అడిగిన 2 ప్రశ్నలు. ఒకటి వచ్చేసి, ఒకవేళ మేము దర్గాల దగ్గరికి వెళ్తున్నామో దాంట్లో రెఫరెన్స్ ఖురాన్లోనే ఉంది. ఔలియల్లా అనే పదాలు ఎక్కడెక్కడైతే వాడబడ్డాయో అక్కడ అల్లాహ్ తాలా వాళ్ళకి ఎటువంటి శిక్ష ఇవ్వడన్నాడు.
వలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్, వాళ్ళకు బాధ ఉండదు, కోపం ఉండదు, భయము ఉండదు, బాధ ఉండదు. అలాగే వాళ్ళు షిఫారీ కూడా చేయవచ్చు అని ఖురాన్లో ఎన్నో చోట్ల రిఫరెన్స్ ఉందని వాళ్ళు చూపిస్తారు. విషయం ఏంటంటే వాళ్ళు పూర్తి ఖురాన్ చదివి ఉంటారు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ దగ్గరికి చెప్తే మనలో ఎంతోమంది పూర్తి ఖురాన్ని ఎప్పుడు చదివిందే లేదు, అర్థం చేసుకోవడం తర్వాత విషయం, చదివిందే లేదు ఇప్పటి వరకు. మరి ఎలా సమాధానం ఇవ్వడం అతని దగ్గరికి వెళ్ళి మీరు ఒకే ఒక ప్రశ్న అడగండి, పూర్తి ఖురాన్ని వదిలి సూరతుల్ ఫాతిహాలో ఔలియా దగ్గరికి వెళ్ళొచ్చు అనేది మేము ప్రూవ్ చేయాలి. నేను వెళ్ళకూడదు అనే విషయం ప్రూవ్ చేస్తాను, నువ్వు ప్రూవ్ చేయకూడదా? ప్రూవ్ చేయగలవా? నేను వెళ్ళకూడదు అనే విషయం ప్రూవ్ చేస్తాను, నువ్వు ప్రూవ్ చేయగలవు. ఒకవేళ ప్రూవ్ చేస్తే, ఎందుకంటే ఖురాన్ నువ్వు నమ్ముతున్నావుగా, నేను నమ్ముతున్నా, ప్రవక్త గారు నమ్ముతున్నావు, నేను నమ్ముతున్నా. ప్రవక్త గారు ఉమ్ముల్ కితాబ్ సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఫాతిహా ఉమ్ముల్ కితాబ్, సబుల్ మసానీ ఖురాన్ స్వయంగా అంటుంది. మరి అలాంటప్పుడు ప్రూవ్ చేసి చూపెట్టు. మీరు గ్రహించినట్లయితే సూరతుల్ ఫాతిహాని చాలా కాస్త వేరే విధంగా గ్రహించడానికి మనం ప్రయత్నిద్దాం. సూరతుల్ ఫాతిహాలో అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అన్న పదం ఉంది. ఇందులో అల్హమ్ద్ అనే పదం కన్నా, హమ్ద్ అనే పదం కన్నా అలిఫ్ లామ్ ముందుంది. అలిఫ్ లామ్ ప్రత్యేకించడానికి వస్తుంది. కేవలం అనే పదం అంటే హమ్ద్ అనేది ప్రశంసలు, పొగడ్తలు, ఇలాంటివి ఎన్నో, ఇవన్నీ కేవలం అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయని ఇక్కడ అల్హమ్ద్ లిల్లాహి, అల్లాహ్కు మాత్రమే పూర్తి ప్రశంసలు. మీరు మీనింగ్ పై పూర్తిగా గ్రహించిన తర్వాత అర్థం ఎందుకు వస్తాం. అల్హమ్దులిల్లాహి అల్హమ్దులిల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అంటే ఈ పూర్తి లోకానికి ఆయనే ప్రభు. ఎన్ని లోకాలు ఉన్నా అన్నిటికీ ఆయనే ప్రభు. ప్రభు అంటే దానికి కూడా ఎంతో అర్థం ఉంది, ఎన్నో మీనింగ్లు ఉన్నాయి ప్రభువులో, ఎన్నో మీనింగ్లు ప్రభువులో ఉన్నాయి. ఆ మీనింగ్లలో ఒక మీనింగ్ పాలించేవాడు, అలాగే ఆ తర్వాత అర్రహ్మాన్ నిర్రహీం, అనంత కరుణామయుడు, అపార కృపా శీలుడు, మాలికి యౌమిద్దీన్, తీర్పు దినానికి యజమాని. సరే, ఇంకో ప్రశ్న నేను అడుగుతున్నా. మనలో ఈ షిర్క్ వచ్చిన విధానం అయితే మనందరికీ తెలిసిందే. 10 సంవత్సరాలు 10 యుగాల తర్వాత షిర్క్ మొదలైంది. కానీ షిర్క్లో ఎన్నో మార్గాలు ఇప్పుడు తెలిసి వచ్చాయి. అందులో మానవుడు ప్రతిసారి 3 విషయాలు ఎప్పుడైతే తనకు కనిపిస్తుందో, ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ షిర్క్ మొదలు పెట్టేశాడు. గ్రహించినట్లయితే మొట్టమొదటిది అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ అనే పదంలో ఉంది, రెండోది అర్రహ్మాన్ రహీం అనే పదంలో ఉంది, మూడోది మాలిక్ యౌమిద్దీన్ అనే పదంలో ఉంది. ఈ 3 వాక్యాలు తీసుకోండి. మాలిక్ యౌమిద్దీన్ అంటే తీర్పు దినానికి యజమాని. నేను ఒకవేళ మీ దగ్గరికి వచ్చి తీర్పు దినానికి యజమాని అల్లా అని చెప్పిన తర్వాత అదే సమయంలో ఏదైనా మీరు తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పు మీరు చేస్తారా? చేయరు. ఎందుకంటే నేను చెప్పే వాక్యం అలాంటిది. మాలిక్ యౌమిద్దీన్ అంటున్నా, ఇక్కడ నువ్వు తప్పు చేయొచ్చు, పోలీసులు రాకపోవచ్చు, నేను చూడకపోవచ్చు, ఏమైనా జరగచ్చు, బతికిపోవచ్చు, కానీ తీర్పు దినం రోజు తప్పించుకోలేము అని ఈ అవగాహన వస్తుంది. కాబట్టి ఆ పని మనం చేయం. ఎందుకు? అల్లా ఒక భయం మనలో పుడుతుంది. దీన్ని ఖౌఫ్ అంటారు అరబీలో. అర్రహ్మాన్ రహీం అనే పదం అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. తప్పు చేస్తున్నాం, తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం వచ్చింది. ఆ తర్వాత నేను ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అర్రహ్మాన్ రహీం అని చదివాను. ఆ వ్యక్తి పశ్చాత్తాపం చెంది ఆ తర్వాత మంచి వైపుకి నడుచుకుంటాడు. ఎందుకు? పాపం జరిగినా, ఎంత పెద్ద పాపం జరిగినా పశ్చాత్తాప భావం నా దగ్గర వచ్చింది కాబట్టి అల్లా రహ్మాన్ ఎటువంటి పాపాన్నైనా క్షమించి వేస్తాడు, కేవలం షిర్క్ తప్పితే. అల్లా నమ్ముతున్నాడు కదా నేను, అందుకే ఇది షిర్క్ కాదు. కనుక అంటే ఇది మీరు ఈ పదం మీద గ్రహించండి. ఏ పదం ఎక్కడ గుర్తొస్తుంది? ఆశ. ఏది? ఎన్ని తప్పులు చేసినా అల్లా క్షమిస్తాడు అనే ఒక ఆశ. దీన్నే రిజా అని అంటారు అరబీ భాష. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటే అల్లాహ్కు మనం కృతజ్ఞత తెలుపుతున్నాము. కృతజ్ఞత మీరు ఎవరు తెలుపుకుంటారు? ఎవరైతే మీకన్నా పెద్దవాడు ఉంటారో అతనికి మీరు కృతజ్ఞత తెలుపుకుంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎవరినైతే మీరు గౌరవిస్తారో వాళ్ళకి కృతజ్ఞత ఖచ్చితంగా తెలుపుకుంటారు. మరి గౌరవం ఎక్కడైతే ఉంటుందో, నేను ఇప్పుడే అన్నా, ఒకవేళ తండ్రి పెద్ద ఒక
యువకుడికి తండ్రి వచ్చి నా భయం నీలో లేదా అంటే యువకుడు తిరిగి నేనున్న ఈ పొజిషన్లో, నాకు వచ్చిన ఈ యవ్వనంలో నేను నీకు భయపడే స్థితిని వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది నాన్న నీ భయం కాదు, నీ గౌరవం. చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే నాన్న కొడతానని భయం ఉండాలి, కానీ పెద్దగిన తర్వాత ఏదైనా తప్పు చేస్తే నాన్న పరువు పోతుందని, నాన్న గౌరవం పోతుంది, తండ్రి గౌరవం పోతుంది అన్న ఆలోచన మనలో రావాలి. ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి భయం కాదు, తండ్రి గౌరవం ఉండాలి. మరి తండ్రి గౌరవం ఎప్పుడు పుడుతుంది? ఎప్పుడైతే తండ్రితో ప్రేమ పుడుతుందో. ఇప్పుడు ఈ 3 పదాలను గ్రహించండి: ప్రేమ, భయం, ఆశ. ఎక్కడెక్కడైతే ఎవరితో అయితే ఈ 3 పదాల్లో ఏ పదం అయితే పుట్టుకొచ్చిందో, ఎక్కడైతే పుట్టుకొచ్చిందో అక్కడ షేక్ మొదలైంది. మనిషి ఏ వస్తువునైతే చూసి భయపడ్డాడో ఆ వస్తువు ఒక నష్టాన్ని నుంచి కాపాడుకోవడానికి తనని దేవుడిగా మార్చేశాడు. సూర్యుడు అంటే భయం, అగ్ని అంటే భయం, ఇంకా ఎన్నో ఉన్నాయి. భయం వల్ల వీళ్ళందరూ దేవుడికి అయిపోయారు. ఆశ, నీరుతో ఆశ, వానతో ఆశ, చెట్టుతో ఆశ, ఇలా ఎన్నో ఉన్నాయి. ఆశ వల్ల దేవుడిగా మార్చేస్తారు. ఇంకా గొప్పగా చెప్పాలంటే ప్రేమ. రాముడు ఎన్నో పనులు చేశాడు కాబట్టి రాముడు అంటే ప్రేమ. త్యాగించాడు కాబట్టి, త్యాగం చేశాడు కాబట్టి రాముడు అంటే ప్రేమ. విష్ణుడు, శివుడు అంటే అందరికీ భయం. ఎందుకంటే ఏ విషయాన్నైనా తను నాశనం చేయొచ్చు. నాశనం చేయడానికి అతనే ప్రభు. విష్ణుడు అంటే ఏదైనా ప్రార్థించే వ్యక్తి, అతని దగ్గర ప్రేమ ఉంది. అక్కడ ఆశ ఉంది కాబట్టి విష్ణుడు దేవుడు, ఇక్కడ భయం ఉంది కాబట్టి శివుడు దేవుడు. మరి ప్రేమ, రాముడితో ప్రేమ కాబట్టి రాముడు దేవుడు. ఇలా మీరు ఏ దేవుడినైనా ఆలోచించుకోండి, ఏ దేవుడినైనా గ్రహించండి. ఉన్న దేవుళ్ళలో, వీళ్ళు పుట్టించున్న దేవుళ్ళలో ఏ దేవుడినైనా అక్కడ ఏదైనా ఆశ ఉంటేనే దేవుడు. ఆశ లేకపోతే దేవుడు కాదు, భయం లేకపోతే దేవుడు కాదు. అల్లా తల్లా ఇవే 3 విషయాలు మనలో పుట్టించాలనుకుంటున్నాం. అల్లా అంటే ప్రేమ ఉండాలి, అల్లా అంటేనే ఆశ ఉండాలి, అల్లా అంటేనే ప్రేమ ఉండాలి. అల్లా కాదని వేరే ఎవరిని ప్రేమించినా షిర్క్ చేసినట్టు. అల్లా కాదని వేరే ఎవరికి భయపడినా షిర్క్ చేసినట్టు. అల్లా కాదని ఎవరితో ఆశ ఉన్నా షిర్క్ చేసినట్టు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫజర్ నమాజ్ చదివారు. ఆ రోజు రాత్రి వాన పడింది. తిరిగి సహాబాలతో అడిగారు, ఎవరైతే నక్షత్రాల ద్వారా వర్షం పడిందన్నారో వాళ్ళు షిర్క్ చేసినట్టే. ఎందుకు? వాళ్ళందరికీ నక్షత్రాలతో ఆశ ఉంది, నక్షత్రాలే వాన కురిపిస్తాయి అని. ఈ ఆశ వల్ల వాళ్ళందరూ షిర్క్ చేసినట్టు. ఇదే ఆశ మూసా అలైహిస్సలాం గారి కౌములో ఒకరికి పుట్టింది. మా కొరకు నువ్వు ఏదైనా తయారు చేయి, దాన్ని మేము ఆరాధిస్తాం, అది మాకు ప్రసాదిస్తుంది. ఆ ఒక ఆశ. సహాబాల్లో కూడా ఒక కోరిక పుట్టింది, ఒక దరఖతును మీరు మాకు పూజించే అవకాశం ఇవ్వండి, ఒక చెట్టును. ఇక్కడ కూడా ఆ చెట్టుతో ఆశ. కనుక ఎక్కడైతే ఆశ, ప్రేమ, భయం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా షిర్క్ వచ్చేస్తుంది. కనుక ఎవరితో అయితే మీరు భయపడుతున్నారో అక్కడ ఆలోచించండి, ఈ భయం ఎక్కడి వరకు ఉంది. ఆ భయంలో ఆ మనిషి చూస్తున్నాడు కాబట్టి నేను తప్పు పని చేయను అంటే గ్రహించండి, మీరు షిర్క్ చేస్తున్నారా? భయపడాల్సింది అల్లాహకు, ఆ మనిషికి కాదు. ఒకరికి సహాయం చేయాలి, ఎందుకంటే తిరిగి అతను మనకి సహాయం చేస్తాడు, అతని ద్వారా మనకు లాభం పొందుతుంది. ఒక చోట మీరు సాక్ష్యం ఇవ్వాలి, అబద్ధపు సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకంటే అతను చాలా పెద్ద వ్యక్తి, మనం ఇక్కడ ఏమైనా చేస్తే భయపడుతున్నాం, లేదంటే ఆశ ఉండాలి. ఆశ ఉంది, తప్పుడు మాట్లాడుతున్నాం, లేదా భయం ఉంది, తప్పుడు మాట్లాడుతున్నాం. అక్కడ గ్రహించండి, మీరు ఏమైనా షిర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఆశ అయినా భయమైనా కేవలం ఉండాల్సింది అల్లాహ్తో మాత్రమే. ప్రేమ ఉంది కాబట్టి మీరు మిమ్మల్ని త్యాగం చేస్తున్నారు, లేదా ప్రేమ ఉంది కాబట్టి మీరు మీ భార్య చెప్పే ప్రతి పనిని నమ్ముతున్నారు. ఓకే, నమాజ్ వెళ్ళొద్దు, ఓకే. ప్రేమిస్తున్నారు కాబట్టి మీ భార్యని ఇస్లాం వదిలేయండి అంటే, మీ ప్రియురాలు ఇస్లాం వదిలేయండి అంటే ఇస్లాం వదిలేస్తున్నారు. కనుక మనం ప్రతి చిన్న చిన్న విషయాల్లో గ్రహించాల్సింది, ప్రేమిస్తున్నామా అల్లా కన్నా ఎక్కువనా ఆగిపోవాలి. కోపం, భయపడుతున్నామా అల్లా కన్నా ఎక్కువనా ఆగిపోవాలి. ఆశ పెంచుకుంటున్నామా అల్లా కన్నా ఎక్కువనా అక్కడే ఆగిపోవాలి. ఎందుకంటే పూర్తి ప్రవక్త గారి జీవిత చరిత్ర చూడండి, ఎవరితో అయినా భయపడ్డాడా?
ఎవరితో ఆశ ఉందా? ఎందుకు మనకి ఉన్న 50-60 ఏళ్ళ జీవితంలో ఒక్కొక్కరితో ఆశ? ఏదైనా ఇవ్వాలన్నా అల్లానే, ఏదైనా తీసుకోవాలన్నా అల్లానే. మరి అలాంటి అల్లా ఉన్న తర్వాత వేరే వేరే ఎవరితో ఆశ ఎందుకు? ఎక్కడైతే ఆశ పుడుతుందో అక్కడే పాపాలు పుడుతుంది. నా మేనేజర్, నా ఒక జాబ్ ఇచ్చే వ్యక్తి ఎవరైనా కానీ అతను నన్ను ఇలా చూడాలి, అతను ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అంటే తప్పులు పనులు చేయడానికి సిద్ధపడతాం. ఒకరితో రాజకీయ వ్యక్తులతో భయపడుతున్నామంటే అక్కడ తప్పులు పనులు చేయడానికి భయపడుతుంది, అక్కడ సిద్ధమైపోతాం. కనుక ఈ 3 విషయాల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లయితే ఖచ్చితంగా మువహ్హిద్ మనమే ఇన్షాఅల్లాహ్. ఎక్కడైతే మనం ఈ 3 లైన్లు క్రాస్ అవ్వకుండా, లిమిట్ దాటకుండా జీవించినామంటే ఇన్షాఅల్లాహ్ ఖచ్చితంగా ఇస్లాం ముస్లింలై, మోమిన్లై, ముహ్సిన్లై స్వర్గంలోకి ఖచ్చితంగా ప్రవేశిస్తాం. తర్వాత పదం వచ్చేసి ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తঈన్. ఈ పదమే మీరు ఇచ్చే సమాధానం. ఈ 3 విషయాలు కూడా అదే సమాధానమే. భయం, కోపం, భయం, ఆశ మరియు ప్రేమ ఉండాల్సింది అల్లాహ్తో. నువ్వు ఔలియాతో భయపడుతున్నావా? భయపడకూడదు. ఆశ పెంచుకుంటున్నావా సిఫారిష్ చేస్తారని? ఎందుకు? అల్లా లేడా సిఫారిష్? అల్లా సిఫారిష్ లేకుండా నేను స్వర్గంలో తీసుకెళ్ళడానికి? అల్లాతో దువా చేస్తే తీసుకొని వెళ్ళలేడా? ప్రేమ కూడా అల్లాహకు మాత్రమే. ఈ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తঈన్ అనే పదంలో ఎంతో పెద్ద సమాధానం. ఎందుకంటే నేను ముందు ఇప్పుడే చెప్పాను, మీరు ఒక దర్గా దగ్గరికి వెళ్తున్నారంటే అతన్ని ప్రేమిస్తున్నారని అర్థం, లేదా ఆశ పెంచుకుంటున్నారని అర్థం. మరి అల్లాహ్ తఆలా అంటున్నాడు, ప్రేమైన ఆశ అయినా నాతోనే. ఇబాదత్, అతి పెద్ద ఇబాదత్ సజ్దా, అతి పెద్ద ఇబాదత్ సజ్దా. సజ్దా ఎప్పుడైతే మన ముందు ఉన్న వ్యక్తిని మనం ఎక్కువగా గౌరవించి అతనికి భయపడి ఆశ పెంచుకుంటేనే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కియామత్ రోజు అందరూ భయపడి కొనుగుతూ ఉంటే అప్పుడు అల్లాహ్ దగ్గరికి వచ్చి ఒక ఆశతో, నన్ను అల్లాహ్ తఆలా ఖచ్చితంగా నా మాట ధిక్కరించడం అనే ఒక ఆశతో సజ్దా చేస్తారు. ఆ సజ్దా తర్వాత అల్లాహ్ తఆలా ఒప్పుకుంటాడు, ఆయన మాటను స్వీకరిస్తాడు. ఎందుకు? సజ్దా ఎప్పుడు చేస్తాం మనసు? ఎప్పుడైతే ఆశ ఎక్కువగా పెడుతుందో, ముందున్న వ్యక్తితో ఆశ ఖచ్చితంగా అల్లాహ్ స్వీకరిస్తాడు అని. సజ్దా ఎక్కువ తాజీం కొరకు, గౌరవం కొరకు చేయడం జరుగుతుంది. అందుకే అల్లాహ్ సజ్దా కేవలం అల్లాహ్కు మాత్రమే చేయాలి. భార్య కూడా ఆజ్ఞ లేదు భర్త గౌరవం చేయమని. ఎందుకంటే గౌరవం కేవలం అల్లాహ్కు మాత్రమే. మరి ఇలాంటి గౌరవమైన, ఆశ అయినా, ప్రేమ అయినా అల్లాహ్కు మాత్రమే ఉన్నప్పుడు నువ్వు దగ్గరికి వెళ్తే అల్లాహ్ స్వీకరిస్తాడు. ఇయ్యాక నఅబుదు, అల్లాహ్నే ఆరాధిస్తున్నాను, మరి ఈ 3 విషయాలను వేరే వ్యక్తితో చేస్తున్నావు. ఆ తర్వాత ఇంకో పదం ఇయ్యాక నస్తঈన్, కేవలం నీతోనే సాయం కోరుతా. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? దర్గా దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు? సహాయం కోరకుండా సహాయమే కదా కోరుతున్నావు. మరి సూరజ్ ఫాతిహా చదువుతూ ఏం చదువుతున్నావు? ఇయ్యాక నస్తঈన్ అంటున్నావు. సహాయం కేవలం నీతోనే కోరుతా అంటున్నావు. మరి ఇక్కడికి వచ్చి దర్గా దగ్గర కోరుతున్నా అంటున్నావు. సూరతుల్ ఫాతిహాలో నేను సూరతుల్ ఫాతిహా ద్వారా ప్రూవ్ చేశాను, నువ్వు ప్రూవ్ చేయగలవా? నేను ఈ విషయం తెలియసి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, సూరతుల్ ఫాతిహా ప్రతి ముస్లిం ఖచ్చితంగా గ్రహించాల్సింది. కేవలం చదవాల్సింది కదా, 5 పూట్ల నమాజు చదవాల్సిన సూర కాదు ఇది. పూర్తిగా మీరు గ్రహించాలంటే పూర్తి ఇస్లాం, పూర్తి మతంలో ఉన్న పూర్తి విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఏ విషయమైనా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ప్రశ్న ఉండొచ్చు, దావత్ పని చేయమని సూరతుల్ ఫాతిహా ఎక్కడి నుంచి చదవాలి చూపించండి అని ఎవరైనా చెప్పగలరా? గ్రహించి మిగతా ఆయనతో ఒక మీనింగ్ కూడా మీకు తెలిసే. ఇహ్దినా సిరాతల్ ముస్తఖీమ్ అంటే నాకు రుజుమార్గం చూపించు. సిరాతల్ లదీనా అన్అమ్త అలైహిం, ఏ రుజుమార్గం? ఎవరి మీద అయితే నువ్వు అనుగ్రహాన్ని కల్పించావు. గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దీన్, వారి మార్గం కాదు, ఎవరి మీద అయితే నీ కోపం ఆగ్రహానికి గురయ్యావు మరియు మార్గభ్రష్టులయ్యారు. మరి ఈ పూర్తి సూరాను మీరు గ్రహించి ఎవరైనా సమాధానం ఇవ్వగలరా? దావత్ పని చేయమని సూరతుల్ ఫాతిహాలోనే ఇవ్వడం చెప్పడం జరిగింది అని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇన్షాల్లాహ్ చెప్పడానికి ప్రయత్నించండి. జరూర్. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। ये बहुत से लोग यानी कमाई की तकलीफ आती है। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन, तमाम की तमाम तारीफ़ें अल्लाह की सजावट है। सबको यानी इंसान और मखलूक सबको रिजेक्ट है, अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। मालिक यौमिद्दीन, इंसाफ के दिन का हाकिम है, इंसाफ के दिन का हाकिम है।
इय्याक नाबुदु व इय्याक नस्तईन, हम तुझी से इबादत करते हैं, तुझी से तलब करते हैं। यानी अल्लाह कुछ इबादत करना, तलब भी अल्लाह से तलब करना। इहदिना सिरातल मुस्तकीम गलत आया नहीं बोलिए। इहदिना सिरातल मुस्तकीम, हम सीधा रास्ते में चला, जो उन लोगों के रास्ते में नहीं, जो जाहिल लोग थे, जो शिरक करते, हाथ में सीधा अच्छा आता है, फिर कोई जाता कोई बात नहीं। यानी इससे भी दावत काम कर सकते हैं। नहीं, इसमें हुक्म है कि आप दावत का काम करो। कहाँ पर इसके जरिए से हम दावत कर सकते हैं? नहीं, मैं पूछ रहा हूँ कि सूरतुल फातिहा के जरिए से दावत तो आप कर सकते हैं, लेकिन मेरा सवाल ये है कि सूरतुल फातिहा में हमें दावत का काम करने का हुक्म दिया गया है, क्या दलील है? अगर कोई पूछे, आप पूरा कुरान नहीं जानते और आपके सामने एक आदमी आकर के एक आयत पढ़ रहा है, कुरान करीम की एक आयत पढ़ रहा है, और उस आयत में अल्लाह ताला कह रहा है कि तुम बस अपनी फिक्र करो, तुम बस अपनी फिक्र करो, दूसरों की फिक्र मत करो, तुम बस अपनी हिदायत मांगो। ये कुरान करीम की एक आयत है। तो इस आयत के जवाब में आप उस बंदे को क्या जवाब देंगे? हाँ, मैं डायरेक्ट उर्दू में आएगा ना। मेरा నా ప్రశ్న వచ్చేసి సూరతుల్ ఫాతిహా ద్వారా మనం దావత్ని చేయగలం అనేది కాదు. సూరతుల్ ఫాతిహాలో మీరు ఎలా ప్రూవ్ చేయగలరు దావత్ పని చేయాల్సింది మీపై కంపల్సరీ అని? ఎందుకంటే విశ్వసించిన తర్వాత ఇబాదత్ కంపల్సరీ ఖచ్చితంగా, కానీ ఇబాదత్ అనే పదంలోనే దావత్ ఉంది. దావత్ లేకుండా ఇబాదత్ ఎవరిది స్వీకరించబడదు. మరి అల్హమ్దులిల్లాహ్ అనే సూరాలో ఇబాదత్ చేయి అని ఎలా మీరు ప్రూవ్ చేయగలరు? ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గరికి ఒక ఆయత్ చదువుతున్నాడు. ఆయత్లో ఏముందంటే నువ్వు కేవలం నీ గురించి ఆలోచించు, నీ గురించి మాత్రమే ఆలోచించు, వేరే వారు ఎలా ఏమైపోయినా పర్లేదు, నీ గురించి నువ్వు ఆలోచించు, నీ ఒక హిదాయత్ కొరకు నువ్వు దువా చేసుకో అని ఆయత్లో ఉంది. ఆయత్కి సమాధానంగా మీరు ఏం చెప్పగలరు? నేను ఇంకో అంటే ఈ ప్రశ్న ద్వారా ఏమని ఏం చెప్పాలనుకుంటున్నానంటే సూరతుల్ ఫాతిహాలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. మీరు గ్రహించి చెప్పగలరా? దావత్ పని చేయాలని ఈ ఆయత్ మాకు చెప్తుంది, ఈ ఆయత్లో దావత్ పని చేయకుండా నువ్వు సాఫల్యం పొందలేవు అనే విషయం తెలియజేస్తుంది ఖురాన్. నేను ఇప్పటి వరకు చెప్పిన ఆయత్లో తీసేస్తే ఇప్పుడు వెళ్ళాల్సిన ఆయత్ ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం, ఓ అల్లాహ్ మాకు రుజు మార్గం చూపించు. హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు గారి దగ్గరికి వచ్చి ఒక సహాబీ ఆ ఆయత్ని పఠించి అన్నాడు, ఈ ఆయత్లో కేవలం నీ గురించి నువ్వు ఆలోచించు, వేరే వారి దగ్గరికి వెళ్ళి దావత్ పని చేసే అవసరం లేదని తెలియజేయడం జరిగింది కదా, మరి ఎందుకు దావత్ పని విధించబడింది అని చెప్తారు అందరూ? నేను ఇస్లాం స్వీకరించిన తర్వాత నా గురించి నేను ఆలోచించుకొని ఇబాదత్ పని చేసుకుని వెళ్ళిపోతే చాలు కదా, మాపై దావత్ పని ఎందుకు విధించబడింది అని అడిగినప్పుడు చాలా గొప్ప విషయం, ఎంతో లోతైన విషయం అయితే అబూబకర్ రజియల్లాహు అన్హు తెలియజేస్తారు. అదేమిటంటే ఇహ్దినా అనే పదంలో, ఇహ్దినా అనే పదంలో గ్రహించాల్సిన విషయం తొందరగా అర్థం కాదు. ఇహ్దినా అనే పదంలో కేవలం నీ హిదాయత్ మాత్రమే ఉందా? ఇహ్దినా అనే పదంలో నీ హిదాయత్ మాత్రమే లేదు, మాకు అనే ఉంది. మాకు హిదాయత్ ఇవ్వు. సరే, ఎంతమందికి అయితే హిదాయత్ ఇవ్వబడడం జరిగిందో వాళ్ళు మాత్రమే చాలు, వివాదం చేసుకుని వెళ్ళిపోతే చాలా. హిదాయత్ అనే పదంలో హుదా సౌభాగ్యం, రుజుమార్గం చూపించు అంటే రుజుమార్గం ఏదంటే ఏ మార్గంలో అయితే నువ్వు నీతోటి ఉండే వారిని కూడా అదే రుజుమార్గం వైపు నడపాలని అనుకుంటావో అదే రుజుమార్గం. ఏది రుజుమార్గం? ఏ మార్గంలో అయితే నాతో ఉండే వాళ్ళు కూడా అదే మార్గంలో నడవాలి అని అనుకుంటావో అదే రుజుమార్గం. రుజుమార్గం వచ్చేసి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చదవడం కాదు. రుజుమార్గం ఇది కాదు. రుజుమార్గం ఏది? ఏ మార్గం అయితే నువ్వు నడిచావో అదే మార్గంలో ఎంతో మంది నీతో పాటు ఉన్న వాళ్ళు పూర్తి వాళ్ళందరూ కూడా ఇదే మార్గం మీద నడవాలి అని అనుకోవటమే రుజుమార్గం. మరి నీకు హిదాయత్ అల్లాహ్ తాలా ఇచ్చాడు అంటే దానికి అర్థం ఏంటంటే ఈ హిదాయత్ని వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నీది. సిరాతుల్ ముస్తఖీం రుజుమార్గం నీకు కనపడింది అంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు రుజుమార్గం నాకు కనపడింది, ఆ రుజుమార్గంలో దావత్ పని లేదు, అది రుజుమార్గమే కాదు. ఎందుకు? ప్రవక్తలు వచ్చారు రుజుమార్గం చూపడానికి, ప్రవక్తలు వచ్చారు
రుజుమార్గం చూపడానికి. రుజుమార్గం చూపాలంటే వాళ్ళ ముందు రుజుమార్గంలో ఉండాలి. మరి ప్రవక్త గారు రుజుమార్గంలో ఉన్నారు. రుజుమార్గంలో ఉన్న తర్వాత ఆయన కూడా ఆలోచించుకోవచ్చు కదా, కేవలం నేను మార్గం ఉంటే చాలు, ఇక్కడ నుంచి నా బాధ్యత కాదు అని. కానీ ఆయన రుజుమార్గంలో ఉన్నాడు అంటే దానికి అర్థం ఆయనతో పాటు మిగతా ఎంతోమంది రుజుమార్గంలోకి రావాలి. ఇది సమాధానం. దావత్ పని అంటే ఎన్నో గ్రహించలేని సమాధానాలకు కూడా, సందేహాలకు కూడా సూరతుల్ ఫాతిహా సమాధానం. కనుక ఈరోజు మీరు ఆహద్ చేసుకొని మీతోనే సూరతుల్ ఫాతిహా గురించి ఎంతో మంది పండితులు రాసిన పూర్తిగా అనువాదాన్ని నేను చదవాలి. సూరతుల్ ఫాతిహాని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ చదువు రాకపోతే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ ఆయత ఒక పూర్తి అనువాదం నాకు వివరించు. ఒక్కొక్క ఉలమాని అడగండి, ప్రతి ఆలయం మీకు వేరే విధంగా చెప్పవచ్చు. నేను ఈరోజు ఈ విధంగా చెప్పాను. ఇంకో వ్యక్తి ఒకవేళ మీరు వేరే పెద్ద ఉలమాని పండితులను పిలిస్తే వారు ఇంకే విధంగా చెప్పగలరు. మొత్తం నేను చెప్పిన మాటలన్నీ వదిలేసి వేరే మాటలతో వారు వివరించవచ్చు. అంత అర్థం ఉంది ఈ సూరతుల్ ఫాతిహాలో. ఇంకా లాస్ట్ చివరి సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం, ఏ రుజుమార్గం ఎవరి మీద అయితే నువ్వు అనుగ్రహం ప్రసాదించావు. మరి అనుగ్రహం ఎవరి మీద? ఎవరైతే అంబియాలు ఉన్నారు. పాయింట్. రుజుమార్గం ఏది? అన్అమ్త అలైహిం అంటే ఎవరైతే అంబియాలు నడిచిన మార్గం రుజుమార్గం. మరి అంబియాలు నడిచిన మార్గం ఏదండి? వాళ్ళు వచ్చింది ఏది? చేసింది ఏది? దావత్ పనిగా. మరి ఆ రుజుమార్గం వద్దా మీకు? సమాధానం దొరికిందిగా. సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం రుజుమార్గం ఎవరి? కనుక అంబియా, షుహదా, సిద్దికీన్, సాలిహీన్ వీళ్ళు రుజుమార్గంలో ఉన్నవాళ్ళు. సిద్దికీన్లో ఎవరైతే సత్యవంతులు ఉన్నారో, ఇస్లాంని స్వీకరించారో వాళ్ళందరూ అబూ బకర్ రలియల్లాహు అన్హు గారి జీవితం ఎలాగైతే ఆయన జీవించారో అలా జీవించేవారు అందరూ. అలాగే షుహదాలు, సిద్దికీన్లు అల్లాహ్ మార్గంలో తన ధన మాన అన్నిటినీ త్యాగం చేసేవారు. సాలిహీన్లు కేవలం అల్లాహ్ ఒక ఆజ్ఞకు కట్టుబడి ఉన్నవారు. వీళ్ళందరూ కూడా అల్లాహ్ ఒక అనుగ్రహాన్ని పొందినవారు. ఆ తర్వాత గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దళ్ళీన్. ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఒక చిన్న విషయం ఉంది. ఎంతో ఉంది, అందులో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అర్థం చేసుకోవడానికి ఒక చిన్న విషయం. గైరిల్ మగ్దూబి ఆగ్రహానికి గురైన వారు, మార్గభ్రష్టులైన వారు. వీళ్ళిద్దరిలో ఒక కామన్ విషయం ఉంది. ఆ కామన్ విషయం ఏమిటంటే వీళ్ళిద్దరూ ఏ విషయానికి, ఏ వస్తువుకి ఏ స్థాయి అయితే ఉందో, ఏ హోదా అయితే ఉందో ఆ హోదాని కాదని పెంచి తగ్గించిన వాళ్ళు. యహూదులు అల్లాహ్ ఒక పొజిషన్ నుంచి కిందికి దించిన వాళ్ళు. యోధులు ఉలమాలను అల్లాహ్ ఒక పొజిషన్ ఇచ్చిన వాళ్ళు, అల్లాహ్ ఒక స్థాయి దగ్గరికి తీసుకునే వాళ్ళు. వీళ్ళందరూ రుజుమార్గం నుంచి మార్గభ్రష్టులయ్యారు. ఎందుకంటే ఏతదాల్ అనే పదం నుంచి వీళ్ళు దూరం అయిపోయారు. ఏతదాల్ అంటే ఏమిటి? ఏతదాల్ అంటే ఎవరికి ఏ స్థానం అల్లాహ్ కేటాయించాడో అతన్ని కేవలం ఆ స్థానంలోనే పెట్టడం ఏతదాల్. ఏ ఇబాదత్ ఎంతవరకు చేయాలో అది అంతవరకే చేయటం ఏతదాల్. అది కాదని దాని నుంచి దాటినా అది ఇఫ్రాత్ మరియు తఫ్రీత్. అంటే దాటినా తప్పే, తక్కువ చేసినా తప్పే, ఎక్కువ చేసినా తప్పే, తక్కువ చేసినా తప్పే. అందుకే ఎన్నో సహాబాలు వచ్చి అడిగినప్పుడు వల్ల కేవలం మీరు ఈ చెప్పిన బోధనను అనుసరిస్తే స్వర్గంలోకి వెళ్ళిపోతారంటే ప్రవక్త గారు ఆయనకు సమాధానం ఇస్తూ అన్నాడు, ఒకవేళ కేవలం ఇవి ఆచరించి ఒకటి ఎక్కువగా కాకుండా ఒకటి తక్కువగా కాకుండా చేసినట్లయితే ఖచ్చితంగా స్వర్గంలోకి వెళ్ళిపోతామని ఎంతో మంది సహాబాలకు ప్రవక్త గారు తెలియజేస్తుంది. ఎందుకంటే మా గురువు గారు ఒక చాలా గొప్ప విషయాన్ని ఇంత అబ్దుల్లా జోలం ఉమ్రీ అబ్దుల్లా జోలం ఉమ్రీ హఫీదుల్లా గారు ఒక విషయాన్ని, చాలా పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసి చూపించారు. ఎంతో మంది బిదాతులు ఎందుకుంటామంటే మనం సరిగ్గా సున్నత్ను అర్థం చేసుకోలేదు. అదేమిటి అంటే ప్రవక్త గారు ఏ పనిని ఎలా ఎంతవరకు చేశారో అంత
చేయడమే సున్నత్. అది కాదని దాని నుంచి ఎంత చేశారో, ఎలా చేశారో, ఏ విషయం వచ్చినా మీరు ఆలోచించండి, ప్రవక్త గారు ఎలా చేశారు, ఎంత చేశారు, ఇదే మనం ఆలోచించాలి. आप सल्लल्लाहु अलैहि वसल्लम ने किस काम को कैसे किया और कब किया, आप सल्लल्लाहु अलैहि वसल्लम ने क्या दर्जा दिया, उस काम को क्या दर्जा दिया, क्या वो सुन्नत है, नफिल है, फर्ज है, వాజిబ్ है. ఇది అర్థం చేసుకోవాలంటే ప్రవక్త గారు దానికి ఏ పొజిషన్లో పెట్టారు. ప్రవక్త గారు ఎల్లప్పుడూ చేసేవారా? మరి ఎల్లప్పుడూ చేస్తే ఆ పని ఎల్లప్పుడూ చేయాలి. ప్రవక్త గారు ఒక్కొక్క సమయంలో చేసేవారా? సరే, ఆ పని కేవలం ఆ సమయంలోనే మాత్రమే చేయాలి. ప్రవక్త గారు ఎప్పుడు చేయలేదా? మరి ఆ పని ఎప్పుడు చేయకూడదు. ఇంత సింపుల్ విషయం. బిదత్ నుంచి పూర్తిగా దూరం అయిపోతాం. మన జీవితంలో బిదత్ లేకుండా వెళ్ళిపోతుంది. ఇది ఎంతో పెద్ద పెద్ద మసాయిలు ఉంటాయి. ఆ ఒక మసాయిల్లో కేవలం దీన్ని ఒక ఫార్ములా లాగా యూజ్ చేస్తాం. బుఖారీ చదివేటప్పుడు, బుఖారీ ఆయన చదివించేటప్పుడు ఎన్నో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లంలు వస్తాయి. రఫుల్ ఏదైనా అలాంటివి ఎన్నో ఉన్నాయి. అలా వచ్చినప్పుడు గురువు గారు ఒకే ఒక మాట అంటారు, ప్రవక్త గారు ఎలా చేశారు, దానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు, ఏ స్థాయిలో పెట్టారు. ప్రవక్త గారు ఎల్లప్పుడూ రఫీల్ చేస్తారు అని హదీసుల్లో ఉంది. ఒక హదీసులో కాకుండా ఎన్నో హదీసుల్లో ఈ విషయం ఉంది. కనుక ఎన్నో హదీసులో ఉంది అంటే దానికి అర్థం ప్రవక్త గారు ఎల్లప్పుడూ చేసేవారు అని. కనుక రఫీల్ ఎల్లప్పుడూ చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తషహుద్లో తన వేలుని హరకత్ ఇచ్చేవారు, కదిలించేవారు అంటే చేయాలి, కదిలించాలి అని. కనుక అంటే ప్రవక్త గారు ఏ స్థాయి అయితే ఇచ్చారో ఆ స్థాయి మనం ఇస్తే బిదతులు కానీ ఉండవు, వ్యతిరేకత కూడా ఉండదు. ఇన్షాల్లా ఈ విషయాన్ని తెలుసుకొని మనం దీని మీద ఆశీర్వదించడానికి పూర్తిగా ప్రయత్నిద్దాం. ఆ తర్వాత ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారు నమాజ్ గురించి, నమాజ్ ఒక అర్కాన్ల గురించి, వాజిబాత్ల గురించి, షురూత్ల గురించి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత భాగంలో వజూ గురించి తెలియజేయడం జరిగింది. వజూ ఒక అర్కాన్లు, వజూ ఒక వాజిబ్ పనులు, వజూ ఒక సున్నత్లు ఇవన్నీ తెలియజేయడం జరిగింది. ఇందులో మనం తెలుసుకున్న విషయం, వజూ పట్ల వస్తే వజూలో 4 విషయాలు ఖచ్చితంగా చేయాలి. అందులో 5వ విషయం యాడ్ చేసి ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారు 5 చేశారు దాన్ని. ఒకటి, మన ముఖాన్ని ఎలాగైతే వజూ చేసేటప్పుడు కడుక్కుంటామో అలా కడుక్కోవడం, ముఖం ఖచ్చితంగా కడుక్కోవాలి, చేతులు ఇక్కడ వరకు కడుక్కోవాలి. ఆ తర్వాత పూర్తి ఒక సర్వగా మసాజ్ చేయాలి, ఇక్కడ వరకు తీసుకెళ్ళి మరి తిరిగి ఇక్కడ వరకు రావాలి. ఆ తర్వాత కాళ్ళని కడుక్కోవాలి. ఇవి 4 ఖచ్చితంగా చేయాలి. ఒక్కసారైనా సరే ఖచ్చితంగా చేయాలి. ఇది వాజిబ్. ఇవి 4లో ఏది మనం చేయకపోతే, ఏదైనా చేయలేదు అంటే అక్కడ వజూ మనది తొలగించబడుతుంది, వజూ పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత 5ది యాడ్ చేసింది ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారు ఏమిటంటే, ఇవన్నీ స్టేజ్ బై స్టేజ్ చేయాలి. ఒకటి తర్వాత 1 by 1 చేయాలి. నేను ముందు కాళ్ళు కడుక్కుంటా, ఆ తర్వాత ముఖం కడుక్కుంటా అంటే వజూ కాదు. ముందు చేతులు కడుక్కుంటా, ఆ తర్వాత మసాజ్ చేస్తా అంటే ముందు చేతులు కడుక్కుంటా, ఆ తర్వాత ముఖం కడుక్కుంటా అంటే అది కూడా వజూ కాదు. కనుక దీన్నే అంటారు తర్తీబ్. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ వాజిబ్, అర్కాన్లు. ఇవి లేదని మీరు వజూ చేస్తే అది పూర్తవుతుంది. అలాగే వజూకే షురూతుల్ వజూలో ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారు 10 విషయాలు తెలియజేశారు. ఒకటి, ఇస్లాం. ఆ తర్వాత ముస్లింగా ఉండటం, వజూ చేయాలంటే ముస్లింగా ఉండాలి. ఆ తర్వాత బుద్ధి ఉండాలి. ఆ తర్వాత అవగాహన ఉండాలి. అవగాహన అంటే ఏది మంచి ఏది చెడు అని తెలిసిన వ్యక్తి మాత్రమే. అది ఎవరికి పాగల్ ఉండకూడదు. తమీజ్ అంటే ఏ పని మనం ఎప్పుడు చేయాలి అని అతనికి తెలిసి ఉంటుంది. నమాజ్ చదివే సమయంలో నమాజే చదవాలి, వేరే పని చేయకూడదు అని అవగాహన ఉన్న వ్యక్తిని తమీజ్ అని అంటారు. నియత్, సంకల్పం ఉండాలి. ఆ తర్వాత వజూ పూర్తయిన వరకు ఆ నియత్ ఖచ్చితంగా ఉండాలి. సగం వజూ అయిపోయిన తర్వాత నేను నమాజ్ కొరకు వజూ కాదు అని ఆలోచనతో మనం బయటికి వెళ్ళిపోతే ఆ వజూ పూర్తవుతుంది. అలాగే ఈ ఒక ఆలోచన ఏదైనా వజూ చేసేటప్పుడు ఇలాంటి ఒక ఆలోచన కాకుండా వేరే ఆలోచన మనకు వచ్చిన, అంటే
జుహర్ కొరకు మనం వజూ చేస్తున్నాం, అలాంటి సమయంలో ఈ ఆలోచన కాదని, జుహర్ నమాజ్ కాదని ఆ నమాజ్ ఒక ఆలోచన నుంచి తొలగించి మనం వెళ్ళిపోతే వజూ పూర్తి అవ్వకపోతే అది కూడా వజూ పూర్తి అవ్వదు. ఇస్తింజా చేసిన పట్ల ఒకవేళ మనం అవసరానికి వెళ్ళినప్పుడైతే అక్కడ పూర్తిగా శుభ్రత పొందిన తర్వాతే వజూ పూర్తవుతుంది. నీరు ఏదైతే ఉపయోగిస్తున్నామో ఆ నీరు నీట్గా ఉండాలి. ఆ తర్వాత నీరుని పూర్తి ఎక్కడైతే కలపాలో అక్కడ పూర్తిగా కలుపుకోవాలి. ఇది వజూ ఒక వాజిబాత్లో ఉంది. మరియు వజూ నవాఖిజుల్ వజూ అంటే ఏ విషయాలైతే వజూని తొలగిస్తాయో, వజూ లేకుండా అయిపోతుందో ఆ విషయాలలో ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారు 6 విషయాలు రాస్తారు. ఒకటి అవసరం రావడం, పేషాబ్ కానివ్వండి లేదా బాత్రూమ్ టాయిలెట్ వెళ్ళడం కానివ్వండి, 2 విషయాలు కానీ. ఆ తర్వాత మన బాడీ నుంచి ఏదైనా దేనైతే మనం నజాసత్, దేనైతే మనం ఏదైతే అది చెడు విషయం లాంటిది. నజాసత్ అంటే जिस्म से ऐसी चीज का खारिज होना जो गंदा हो, कोई भी वही चीमो नेत्रा जो भी उसमें सब शामिल है कि ऐसी चीज ఎలాంటి వస్తువు అంటే దేన్ని మనం అది గందా అని అనుకుంటాం. వేరియస్ కర్మ खून भी ज्यादा निकलना या पीप का ज्यादा निकलना. ఇంకో 3 విషయాలు వచ్చేసి వంట మాంసాన్ని తినడం, అలాగే మన మర్మంగాల్ని ఎటువంటి దుస్తులు లేకుండా చేతితో తాకటం, లేదా ఇది కాదని ఇస్లాం నుంచి ముర్తదైపోవటం. ఇస్లాం నుంచి ముర్తదైపోవడం కూడా వజూని తొలగించేస్తుంది. అంటే దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమంటే, ఒక వ్యక్తి వజూ చేసుకున్నాడు. వజూ చేసిన తర్వాత అతను లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అనే పదానికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడతాడు. ఆ మాట మాటేసిన తర్వాత అతని వజూ తొలగిపోతుంది. మరి అతనికి అనిపించింది, నేను తప్పు చేశాను, లా ఇలాహా అనే పదానికి వ్యతిరేకంగా మాట్లాడాను, నేను ఇస్లాం స్వీకరించాలి మరి అని తెలుసుకుంటే అతను మరి లా ఇలాహా ఇల్లల్లాహ్ చదివిన తర్వాత అదే వజూతో నమాజ్ చదవలేదు. లా ఇలాహా ఇల్లల్లాహ్ చదివిన తర్వాత మరి వజూ చేసి ఆ తర్వాతే నమాజ్ చదవలేదు. ఇంకో విషయం, ఇప్పుడు మరమంగాలని ఎక్కువ మంది గుసులు చేసేటప్పుడు, ఒక వ్యక్తికి చనిపోయిన తర్వాత గుసులు ఇస్తారు కదా, ఆ గుసులు ఇచ్చే సమయంలో మరమంగాలకు చేతులు తగిలితే ఆ సమయంలో కూడా అతను వజూ చేయాలి ఖచ్చితంగా. అందుకే ఉలమాలు ఏదైనా దస్తులు చేతులు కట్టుకొని గుసులు ఇవ్వాలని ఖచ్చితంగా చెబుతారు. ఆ తర్వాత నమాజు విషయానికి వస్తే, నమాజుల్లో వాజిబాట్లు కూడా ఎన్నో ఉన్నాయి, అర్కాన్లు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వజూకి అయితే ఏ అర్కాన్లు ఉన్నాయో అవే అర్కాన్లు నమాజు కూడా ఉన్నాయి. వాజిబాట్లు షురూత్లు కూడా ఇలాంటివి. నమాజ్ ఒక షురూత్లు వచ్చేసి ఖచ్చితంగా సమయంలోకి వెళ్ళిపోవటం, సమయం వచ్చిన తర్వాతే నమాజ్ చదవగలం. ఇలాగే నమాజ్ చదవాలంటే మనం వయసు రావాలి, బాల్యం అయిపోవాలి, ఆ తర్వాత అఖలు మన దగ్గర ఉండాలి, బుద్ధి ఉండాలి, ఇస్లాం స్వీకరించాలి. ఇవే విషయాలు వాజిబాట్లు, షురూత్లు. ఆ తర్వాత అర్కాన్లో వచ్చేసి అంటే ఇవి లేకపోతే ఆ నమాజ్ తొలగించబడుతుంది. అంటే ఆ విషయంలో నియత్ ఉండాలి, తక్బీర్ తహరీమా ఉండాలి. తక్బీర్ తహరీమా లేకపోతే మనం నమాజ్కి వెళ్ళలేము. తక్బీర్ తహరీమా ఖచ్చితంగా చదవాలి. మరి తక్బీర్ తహరీమా తర్వాత సూరతుల్ ఫాతిహా ఖచ్చితంగా చదవాలి. సూరతుల్ ఫాతిహా చదవని ఏ నమాజు ఏ రకాతు స్వీకరించబడదు. ఏ రకాతు స్వీకరించబడదు. సూరతుల్ ఫాతిహా తర్వాత రుకు చేయాలి, రుకు నుంచి నిలబడాలి, తర్వాత సజ్దా చేయాలి. సజ్దా కూడా పూర్తి 7 అవయవాలపై చేయాలి. ఏ అవయవం చేయగల శక్తి ఉన్నప్పుడు కూడా చేయలేకపోతే ఆ నమాజ్ కూడా తొలగించబడుతుంది. సజ్దా తర్వాత సజ్దా నుంచి నిలబడాలి,
ఇవన్నీ చేసేటప్పుడు పూర్తి ప్రశాంతత మనలో ఉండాలి. ఇది ఎంతో పెద్ద అర్కాన్. ఇది లేకపోతే మన ఏ నమాజు స్వీకరించబడుతుంది. దీనికి ఉదాహరణ ఇవ్వాలంటే, మనం నమాజ్ చదువుతున్నాం, 5 నిమిషాల్లో చదివే నమాజు 2 నిమిషాల్లో ముగిసి వస్తున్నాం. అందులో సజ్దా కళ్ళు ఆర్పి కళ్ళు తెరిచేలా కూడా రుకు అయిపోతుంది, అది నమాజ్ కాదు. కళ్ళు మూసి తెరిచే లోపల సజ్దాలోకి వెళ్ళి నిలబడిన తర్వాత మరి సజ్దాలో వెళ్ళిపోతున్నాం. ఇలా సజ్దా చేస్తున్నాం, సజ్దా నుంచి నిలబడాం, మరి సజ్దాలోకి వెళ్ళిపోతున్నాం. కళ్ళు మూసి తెరిచే లోపల ఇది అయిపోతుంది. ఇది కూడా కరెక్ట్ కాదు. సున్నతుల్లో నమాజ్ ఒక సున్నతుల్లో ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారు ప్రత్యేకంగా రాసిన విషయం ఏమిటంటే, రబ్బి ఫిర్లి అని చదవాలి. ఎప్పుడు 2 సజ్దాల దాని మధ్యలో. అలా చదవాలంటే దానికి అర్థం 2 సజ్దాల మధ్యలో గ్యాప్ ఉండాలి. అలాగే కేవలం 2 సజ్దాల మధ్యలోనే మాత్రమే కాదు, ఖురాన్ పారాయణం చేసేటప్పుడు, రుకులో వెళ్ళేటప్పుడు, రుకు నుంచి లేసేటప్పుడు మనం అల్లాహ్ కొరకు ఇబాదత్ చేస్తున్నాం కాబట్టి పూర్తి ప్రశాంతత, మనశ్శాంతితో నమాజ్ చదవాలి. అసలైన పదం మనశ్శాంతి మనలో ఉండకపోతే మనం తొందరగా నమాజ్ చదువుతాం. తరావీలో 20 రకాలు చదవడం తప్పు కాదు, 20 రకాలు చదవడం తప్పు కాదు. 20 రకాలు ఎలాగైతే చదవాలో అలా కాకుండా తొందరగా ప్రశాంతత లేకుండా, మనశ్శాంతి లేకుండా తొందర కొట్టుకోవాలన్న ఆలోచనతో చదవడమే తప్పు. ఎందుకంటే ఆ నమాజ్ స్వీకరించబడదు. 20 రకాలు కాదు, 80 రకాలు చదివినా తొందరగా ఖురాన్ పారాయణం కూడా ఎవరికి అర్థం కాలేని విధంగా చదివితే ఆ నమాజులు స్వీకరించబడదు. మీరు తరావీ నమాజులు 20 కాదు 40 నమాజులు చదవండి, కానీ పూర్తిగా ప్రశాంతత ఉండాలి, మనశ్శాంతి ఉండాలి. మనశ్శాంతి లేని ఏ నమాజు స్వీకరించబడదు. అలాగే సజ్దా చేసిన తర్వాత, ఈ అర్కాన్లు అయిపోయిన తర్వాత సునన్లో వచ్చే విషయాలు తక్బీర్ తహ్రీమా. అర్కాన్లో ఇంకో విషయం ఉంది. సజ్దా నుంచి చేసిన తర్వాత తషహుద్ చదవాలి. తషహుద్ తర్వాత అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి దరూదుతో ఇది వాజిబాత్లో ఉంది. ఖచ్చితంగా మీకు వస్తే మాత్రం ఖచ్చితంగా నేర్చుకొని మరి చదవాలి దరూద్. ఆ తర్వాత సలాం తిరగడం 2 వైపులా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్, అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. ఇది కూడా అర్కాన్లో. ఇది లేకుండా మనం నమాజ్ నుంచి బయటికి రాలేము. ఈ తర్వాత సున్నతుల్లో తక్బీర్ తహ్రీమా కాకుండా ఎన్ని తక్బీర్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వాజిబాత్లోనే ఉన్నాయి. ప్రతి తక్బీర్ ఖచ్చితంగా చదవాలి. తక్బీర్ల తర్వాత మనం సజ్దా రుకులో వెళ్ళడం, రుకు నుంచి లేవడం, ఈ మధ్యలో దువాలు ఏవైతే ఉన్నాయో రబ్బనా లకల్ హమ్దు, రబ్బనా సుబ్హానకల్లాహుమ్మ సుబ్హాన రబ్బికల్ అజీమ్, సుబ్హాన రబ్బికల్ ఆలా, ఇవన్నీ దువాలు కూడా వాజిబాత్లో. ఈ దువాలు కూడా చదువుకునే మనం నమాజ్ ఒకవేళ చదివితే పాపం ఖచ్చితంగా వస్తుంది. ఎంతోమందికి సందేహాలు ఉండవచ్చు, మేము సజ్దాలోకి వెళ్ళిపోయాము, సుబ్హాన రబ్బికల్ ఆలా చదవలేదు, అలాగే లేచేసాను. రుకులోకి వెళ్ళిపోయాను, సుబ్హాన రబ్బికల్ అజీమ్ చదవలేదు, అలాగే లేచేసాను. మరి తిరిగి చదవాలా ఆ సజ్దాలు కానీ రుకులు కానీ? అంటే ఖచ్చితంగా పాపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీరు నమాజ్ చదివిన తర్వాత అస్తగ్ఫిరుల్లాహ్ అని అంటారు. పూర్తి ప్రశాంతతతో మనశ్శాంతితో చదవమని ఎందుకు చెప్తామంటే, ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఖచ్చితంగా మనం ఈ దువాలు మర్చిపోకుండా చదవాలి. ఎంతోమంది 5 పూర్ల నమాజ్ చదువుతారు, కానీ 5 పూర్ల నమాజ్లో 17 రకాలతో ఎన్నో రకాలతో వాళ్ళు సుబ్హాన రబ్బికల్ అలా చదవటం మర్చిపోతారు, సుబ్హాన రబ్బికల్ అజీమ్ చదవటం మర్చిపోతారు. ఇలాగే సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక సూరతుల్ ఫాతిహా కన్నా ముందు సనా ఏదైతే ఉందో అది చదవడం ముస్తహబ్, సున్నత్లో ఉంది, సున్నత్లో వెళ్ళిపోతుంది. అది చదవకపోయినా పర్లేదు. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, మనం ఈద్గా నమాజ్ చదివేటప్పుడు, ఈదుల్ ఫితర్ నమాజ్ కానీ ఈదుల్ అజహా నమాజ్ కానీ చదివేటప్పుడు ఎంతోమంది అల్లాహ్ అక్బర్ అన్న తర్వాత డైరెక్ట్గా సూరతుల్ ఫాతిహా, ఒకప్పుడు ఎప్పుడైనా కానీ ఒక ఇమామ్తో ఈ తప్పు జరగవచ్చు. సూరతుల్ ఫాతిహా చదివిన వెంటనే ఆయన డైరెక్ట్గా అల్లాహ్ అక్బర్ వెంటనే సూరతుల్ ఫాతిహా చదవడం మొదలు పెడతాడు. మిగతా ఉన్న తక్బీర్లు చదవడు. ఆ తక్బీర్లు మరియు దుఆ ఇస్తిఫ్తాహ్ ఇవి 2 కూడా ముస్తహబ్. ఇవి చదవకపోయినా నమాజ్ అవుతుంది, పాపం కూడా ఏం దక్కదు. కనుక ఇవి మర్చిపోతే మాత్రం ఏ ఇబ్బంది లేదు. కానీ సుబ్హాన రబ్బికల్ ఆలా, సుబ్హాన రబ్బికల్ అజీమ్ మర్చిపోకూడదు.
ఇలాగే రబ్బనా లకల్ హమ్ద్ అని చదవడం కూడా మర్చిపోకూడదు, సమీ అల్లాహు లిమన్ హమిదా చదవడం కూడా మర్చిపోకూడదు. ఇవన్నీ విషయాలు. ఇంకా నమాజ్ పట్ల ఎన్నో విషయాలు మీకు తెలిసిన విషయాలే కాబట్టి ఇందులో ఒక లైన్గా నేను వెళ్ళట్లేదు. ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా అడగండి, ఖచ్చితంగా సమాధానం ఇద్దాం. ఎవరికైనా నమాజ్ పట్ల ఏదైనా వజూ పట్ల ఏదైనా సందేహం ఉంటే ఖచ్చితంగా ఇన్షాల్లాహ్. రఫీల్ ఉంది కదా, చేస్తే చేయకపోయినా నమాజ్ అవుతుంది కష్టం. కొంతమంది చదువులు అయితే నమాజ్ చదువుతుంది అన్నారు, రఫీల్ చేయకపోయినా కూడా ఆ విషయం. ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారు అయితే రఫీలైని వాజిబాత్లో రాశారు. అదే కాక మీకు సమాధానం ఇలా ఇస్తున్నాను. జనాజా నమాజ్ చదివేటప్పుడు రఫీల్ ఏదైనా చేయవచ్చా చేయకూడదు అంటే ఎంతో మంది ఉలమాలు సమాధానం ఏమిటంటే ఇక్కడ రఫీల్ ఏదైనా చేయడం సున్నత్, ఖచ్చితంగా చేయాలి అన్నారు. జుబైర్ అలీ జైద్ ఈ ఆలిమిది ఈయన ఎన్నో కేవలం ఇక్కడ మనం ఈద్గా నమాజ్లో ఈదుల్ ఫిత్ర్లో తక్బీర్ అంటారు, అక్కడ ఖచ్చితమైతే కాదు, చేసినా చేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ ఈద్గా నమాజ్లో ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్హా రోజు అల్లాహు అక్బర్ అని చదవాలి. అల్లాహు అక్బర్ అన్నప్పుడు చేతులు ఎత్తాలి, ఇదే సున్నత్ మీద అమలు ఉండాలి అని చెప్తూ ఆయన దాదాపుగా ఎన్నో హదీసులు అక్కడ ప్రూఫ్గా రాశారు. ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు మీ సమాధానం వచ్చేసి ఇవి చేయకపోయినా నమాజ్ అవుతుందా అంటే ఇది ఇబ్న్ బాజ్ రహిమహుల్లాహ్ గారు వాజిబ్లో రాశారు కాబట్టి ఒకవేళ మనం రఫీల్ ఏదైతే చేయకపోతే అంటే పాపం అయితే దక్కుతుంది. మరి పాపం దక్కుతుందంటే మనం రఫీల్ ఖచ్చితంగా చేయాలి. ఇంకేమైనా ఇప్పుడు మీరు సజదాలో సుబ్హాన్ రబ్బిల్ అలా అన్నారు కదా, ఇప్పుడు మన కోసం దువా చేసుకోవచ్చా సజదాలో? నమాజ్లో చేయకూడదు. మీరు ఫరజ్ నమాజుల్లో మీ కొరకు దువా చేయకూడదు. నఫిల్ నమాజ్లో ఖచ్చితంగా మీ కొరకు అరబీ భాషలో దువా చేయవచ్చు. ఎంతోమంది ఉలమాలు దీనికి వ్యతిరేకంగా సజ్దాలో దువా చేయకూడదు అని అంటారు. కానీ మా గురువు గారు అబ్దుల్లా జూలం ఉమ్రీ హఫీజుల్లాహ్ గారు ఆయనతో ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ గారి యొక్క వాక్యం చెబుతూ అన్నారు, సజ్దా అనేది మనిషి పూర్తిగా తనను అల్లాహకు సమర్పించుకుంటాడు. ఆజిజీ ఇంకిసారి తవాజు అనేది మనశ్శాంతి అనేది సజ్దాలో దొరుకుతుంది. అలాంటి సమయంలో అల్లాహ్ తన దాసుని ఎక్కువగా ప్రేమిస్తాడు. మరి అలాంటి సమయంలో అతను కోరాల్సింది దువాని. ఇంకో విషయం మీరు గ్రహించినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా చదివారు, సుబ్హానకల్లాహు బిహమ్దిక్ అల్లాహుమ్మా ఇగ్ఫిర్లీ, సుబ్హానకల్లాహు బిహమ్దిక్ అల్లాహుమ్మా ఇగ్ఫిర్లీ. అల్లాహుమ్మా ఇగ్ఫిర్లీ వచ్చేసింది, ఇది దువా. ఇది సజ్దాలోనే ప్రవక్త గారు చేసేవారు. కనుక మీరు నఫిల్ నమాజ్ చదివేటప్పుడు మీ కొరకు అరబీ భాషలో దువా చేసుకోవచ్చు. ఒకవేళ అరబీ భాష రాకపోతే నఫిల్ నమాజ్ కాకుండా ప్రత్యేకంగా సజ్దా చేసి దువా చేయవచ్చు. ఎంతమంది ఉలమాలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఇబ్న్ తైమియా ఒక హవాలా ఇచ్చి మన అబ్దుల్లా జౌలం ఉమ్రీ హఫీజుల్లాహ్ గారు తెలియజేసిన విషయం ఏంటంటే మనం సజ్దాలో కూడా ప్రత్యేకమైన సజ్దా చేసి మన కోసం మన భాషలో దువా చేసుకోవచ్చు. ఇంకో ప్రశ్న. ఇప్పుడు నమాజ్ అయిపోయింది, సలాం చేయించినాము, మళ్ళీ సజ్దా చేయించా, ఆ సజ్దాలో దువా చేయించా? నమాజ్ అయిపోయిన తర్వాత సలాం తిరిగిన తర్వాత సజ్దా చేయాలి. సజ్దా చేసి అలాంటప్పుడు దువా చేయించా అంటే సజ్దా ఎందుకు చేస్తున్నారు మీరు? నమాజ్లో ఏమైనా విషయం తక్కువైందని సజ్దా సహూ చేస్తున్నారా లేదా మామూలు సజ్దా చేస్తున్నారా? చేసుకోవచ్చు. అదే చెప్పింది అని అంటున్నారు. अच्छा, आपका सवाल एक स्पेसिफिक प्लेस की वजह से है. नमाज के बाद कोई इंसान जो है सजदा किए बगैर जाते ही नहीं. నమాజ్ మొత్తం అయిపోయింది, అయిపోయింది, మళ్ళీ ఎక్స్ట్రా సజ్దా కేవలం అతను దువా చేసుకునే దానికి సజ్దా చేస్తాడు. ఎక్స్ట్రా ప్రతిసారి ఇలాగే చేస్తాడా? లేదు, అప్పుడప్పుడు చేస్తాడు. ఇందులో
తో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి బట్లయితే ఒకవేళ మనం నమాజ్ అయిన తర్వాత ఖచ్చితంగా దువా చేసి నమాజ్ తర్వాత సజ్దా చేసి దువా చేస్తే ఆ దువా స్వీకరించబడుతుంది ఖచ్చితంగా అనే ఒక విశ్వాసంతో ఒకవేళ దువా చేస్తే మాత్రం చేయకుండా ఉండడమే మేలు. ఎందుకంటే ఇందులో బిదాత్ ఒక రూపం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రవక్త గారు ఇలా చేసేవారు కాదు. ప్రవక్త గారు నమాజ్ అయిన తర్వాత దువాలు చదివేవారు. దువాలు చదివిన తర్వాత కూడా చేతులెత్తి దువా చేసుకుని వెళ్ళేవారు. కనుక ఏదైనా ఎప్పుడైనా ఎక్కువగా అవసరమైన విషయం వచ్చినప్పుడు మీరు దువా సజ్దాలోనే వెళ్ళి నేను పూర్తిగా అల్లాను సమర్పించుకొని సజ్దాలో వెళ్ళి అల్లాను వేడుకోవాలనుకుంటున్నాను అనుకుంటే అప్పుడు మీరు సజ్దాలో వెళ్ళి దువా చేసుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్న వదిలేండి, ఇలాంటి సజ్దా చేసి కూడా దువా చేయకూడదని ఎంతమంది ఉలమాలు అంటారు. కానీ ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ గారు ఇలాంటి ఒక నుక్తా బయటికి తీసి కాదు ఇలాంటి సమయంలో కూడా దువా చేయవచ్చు అని అన్నారు. మరి ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ గారు ఈ నుక్తా ఇలా ఎక్కడి నుంచి తీశారు అంటే ఖయామత్ రోజు అల్లాహ్ దగ్గర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేస్తారు, సజ్దా చేసి వేడుకుంటారు. కనుక సజ్దాలో వేడుకోవచ్చు అని ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ గారు తెలియజేశారు. इंशाअल्लाह मिगता और कोई सवाल है तो पूरे हाँ अगर पूरे जो मतलब నేను ఇచ్చిన ఈ పూర్తి ప్రసంగంలో ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా అడగండి, లేదా వేరే సందేహాలు ఉన్నా కూడా అడగండి. ఇన్షాల్లాహ్ తెలిసి ఉంటే సమాధానం కూడా ప్రయత్నిస్తాం. జమాత్తో నమాజ్ చదివేటప్పుడు ఇమాం గారు రుకు నుంచి పైకి లేచినప్పుడు సమిహల్లాహు లిమన్ హమిదా చెప్తాడు కదా, వెనక ముసల్లీలు కూడా అది చెప్పాలా లేకుంటే రబ్బనా వలకల్ హమ్ద్ అని చెప్పచ్చు? ఇందులో ఉలమాలు వేరే వేరే విధంగా ఆలోచిస్తారు. కానీ సమిఅల్లాహు లిమన్ హమిదా మనసులో చెప్పుకోవడమే మేలు, ఉత్తమం. ముసల్లీలు కూడా చెప్పాలా? ముసల్లీలు కూడా, ఎందుకంటే ముసల్లి వచ్చేసి ఇమాంకి ఏమంటారు इताअत जरूरी है, इमाम की इताअत जरूरी है. तो इमाम जब समीअल्लाहु लिमन हमिदा कहता है तो आपको भी समीअल्लाहु लिमन हमिदा कहना चाहिए. उसके बाद रब्बना लकल हम्द भी कहना चाहिए. इमाम ने అనుసరించడం తప్పనిసరి ముసల్లీలకు. ఇమాం ని అనుసరించడం తప్పనిసరి. అనుసరిస్తున్నప్పుడు ఇమాం సमीअल्लाहु लिमन हमिदा అంటున్నాడు కాబట్టి మీరు కూడా సमीअल्लाहु लिमन हमिदा చదవాలి. చదివి మరి రబ్బనా వలకల్ హమ్ద్ అందరినీ కూడా చదవాలి. फातिहा नमाज में जरूरी बोल रहे हैं. हाँ लाजिम है. लाजिम है बोल रहे. अगर कोई आदमी अगर ఎవరైనా ఒక వ్యక్తి రకాత్ నమాజ్ రుకులోకి వెళ్ళే ముందు వచ్చి చేతులు తక్బీర్ చెప్పేసి మళ్ళీ రకాత్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఆ రకాత్ పూర్తవుతుంది, అక్కడ ఫాతిహా మళ్ళీ చదవాలి. ఆ రకాత్ ముద్రికే రకా ముద్రికే రుకు ముద్రికే రకా అనే ఒక అంశం ఉంది హదీసుల్లో. ఇందులో ఎంతో పెద్ద వ్యతిరేకాలు ఉన్నాయి. కానీ ఉత్తమమైన విషయం ఇందులో కూడా ఏమిటంటే ముద్రికే రుకు ముద్రికే రకా హై అంటే దానికి అర్థం ఎవరైతే రుకులో ఇమాంని కలుసుకుంటారో వారికి పూర్తి రుకు దక్కాలి. రుకులు అల్లాహు అక్బర్ అన్న తర్వాత వీణ ఒక్కసారి కూడా సుబ్హాన రబ్బికల్ అజీమ్ చదవకుండానే నాకు రుకు దక్కిపోయిందంటే అది రుకు కాదు. రుకు అంటే పూర్తిగా మీకు రుకు దక్కాలి, పూర్తిగా రుకు దక్కాలి. అందులో మనశ్శాంతి ఉండాలి. మనశ్శాంతితో పాటు చదవాలి. చదివిన తర్వాత అది రుకు దక్కినట్టు. क्योंकि एक अलग क्या बोलते हैं रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की हदीस है कि आप सल्लल्लाहु अलैहि वसल्लम रुकू में थे, नमाज खड़ी हो गई थी, रुकू में पहुंच गए थे. एक सहाबी जो है, अब चूंकि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम रुकू में चले गए हैं तो दौड़ते हुए, वजू हो गया था मुकम्मल, दौड़ते हुए वो आए और डायरेक्ट वो रुकू में चले गए. रुकू हुई, रुकू के बाद वो खड़े हुए, नमाज मुकम्मल हो गई. दौड़ने की आवाज सुनकर अल्लाह के रसूल ने पूछा कौन था वो जो दौड़ रहा था. दौड़ कर आए नमाज के लिए पुरसुकून. नमाज కొరకు రావాలంటే పూర్తిగా మనశ్శాంతితో రావాలి, మనశ్శాంతితో రావాలి. ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చింది అని అడిగినప్పుడు ప్రవక్త అన్నారు, ఒక సహాబీ లేచి అబూ బకర్ రలియల్లాహు అన్హు ఆయన లేచి నేనే ఓ ప్రవక్త అంటే ప్రవక్త అన్నారు ఇలా మళ్ళీ చేయకు. దీనికి
అసలైన రెఫరెన్స్ వెళ్తుంది, తిరిగి పరిగెత్తుకుంటే మళ్ళీ రాకు. నమాజ్కి వచ్చేటప్పుడు పూర్తి ప్రశాంతత వచ్చి నమాజ్ చదువు. కానీ అక్కడ ఆ వ్యక్తి నమాజ్ అయిన వెంటనే మరి ఆ రకాన్ని తిరిగి చదవలేదు. అబూ బకర్ రదియల్లాహు అన్హు గారు ఆ రకాన్ని తిరిగి మరి చదవలేదు కాబట్టి ఎంతమంది ఉలమాలు ముదరికే రుకు ముదరికే రకాత్ అని అంటారు. ఇమాం బుఖారీ రహమతుల్లాహి గారు కూడా ఎలాగే తెలియజేస్తున్నారు కాబట్టి ముదరికే రుకు ముదరికే రకాత్ హై అంటే రుకు ఎవరికైతే దక్కుతుందో వారు నమాజ్ ఆ రకాత్ పొందిన వారు అవుతారు. ఆ రకాత్లో సూర్య ఫాతిహ ఉండదు, ఉత్త రకాత్ అల్లా ఒక మాటని అల్లానే ఆజ్ఞ ఇవ్వచ్చు, ఆ ఆజ్ఞని తీసుకోవచ్చు. అల్లా ఒక ఆజ్ఞ ఏమిటంటే ఖచ్చితంగా రకాత్లో సూరా ఉండాలి. ఇలాంటి ఒక సంఘటన వచ్చినప్పుడు ఒకవేళ సూరా చదవకపోతే నీ నమాజ్ అవుతుంది అని ప్రవక్తలు తెలియజేశారు కాబట్టి అది కూడా అల్లా ఒక ఆజ్ఞనే. ఇది మనపై సులభం లాంటిది. తిరిగి పూర్తి రకాత్ చదవకుండా అల్లా సులభాన్ని ప్రసాదించాడు కాబట్టి మనం తీసుకోవాలి. సులభం లాంటిది కాబట్టి ఇది కూడా అల్లా ఆజ్ఞనే. ఎప్పుడైతే మనం అల్లా ఒక ఆజ్ఞని దాన్ని స్వీకరిస్తున్నామో ఈ ఆజ్ఞ కూడా అల్లా ఒక ఆజ్ఞని స్వీకరించక తప్పదు, స్వీకరించాలి కూడా. దాంతో ఒక హదీస్ కూడా ఉంది కదా, లా సలాత ఇల్లా బిఫాతిహల్ కితాబ్. అదే అంటున్నాం, సూరతుల్ ఫాతిహ చదవకుండా నమాజ్ కాదు. కానీ ఇక్కడ ప్రత్యేక సంఘటనలో ఈ రకాత్ కబూల్ అవుతుంది అని హదీస్ ఉంది. మరి ఉన్నప్పుడు ఈ హదీస్ని కూడా మనం స్వీకరించాలి. ఎక్కడైతే రెండు వేరు ఆజ్ఞలు ఉంటాయో అక్కడ ఆ ఆజ్ఞల్ని ముందుగా కలపడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. ఉలమాలు ఎక్కడైతే ఒకే సిచ్యువేషన్లో రెండు వేరు ఆజ్ఞలు ఉన్నప్పుడు ఆ ఆజ్ఞను ముందుగా కలపడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ కలపకపోతే ఒక ఆజ్ఞను రాజే అంటాం, ఇంకో ఆజ్ఞను మర్జు అంటాం. మర్జు ఆజ్ఞను ఆచరణలోకి తీసుకురాము, రాజే ఒక అమలును ఆచరణలోకి తీసుకొస్తాం. కనుక ఇక్కడ కలపడానికి అవకాశం ఉంది. కలపడానికి అవకాశం ఏముంది? రుకు పొందిన వ్యక్తి రకాత్ పొందిన వ్యక్తిలాగే అయిపోతాడు కాబట్టి కలిపేసాం మనం. ఇక్కడ కలుపుతున్నాం కాబట్టి రుకు పొందిన వ్యక్తి కూడా రకాత్ పొందిన వ్యక్తిగా మారిపోతాడు. అతను సూరతుల్ ఫాతిహ చదివే అవసరం లేదు. దీని గురించి నేను చాలా చర్చ చేశాను. 2-3 చోట్ల నా ఉద్యోగులు కూడా దీని గురించి చెప్పారు. మామూలుగా రుకులు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను లేచి పోయింది కదా, సూర్య ఫాతిహ చదవలేదా, మళ్ళీ నేను చదివి ఆ రుకు కంటిన్యూ చేసి వాళ్ళు పిలిచి చెప్పారు, నువ్వు రుకులో వచ్చినావు కదా, నీది ఆ రకాత్ అయితే మళ్ళీ నువ్వు చదివినావు, దాంట్లో నేను సూర్య ఫాతిహ చదవలేదు. కాదు, అవసరం లేదు, నీ అయిపోతుంది. నేను ఇది వల్మాతో కూడా అడిగాను. వల్మా కూడా నాకు 4-5 హదీసులు వేసినాను. లాస్ట్లో చెప్పిన మాట ఏమంటే, ఆయన సౌదీలో ఉంటాడు, చాలా పెద్ద వల్మా. ఆయన చెప్పిన మాట ఏమంటే లాస్ట్లో చాలా ఉత్తమమైనది ఏమంటే ఆ రకాతు కంటిన్యూ చేయి, నీకు మంచిది అన్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడైతే మీకు సందేహం ఉంటుందో, సందేహం ఉన్న చోట ఆ సందేహాన్ని తొలగించడమే ఇస్లాంలో ఉత్తమమైన పని. ఎప్పుడైతే మనలో సందేహం ఉంది, నా ఇది రకాత్ పూర్తి అవుతుందా లేదా అనే సందేహం, అక్కడ మీరు